Hello andarki, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 24th October 2025. So let's start the session without any further delay. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడా అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. సో దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ ఫిజికల్, పొలిటికల్, ఎన్వైరన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మ్యాపింగ్ కోర్స్ అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్. ఓకే, వరల్డ్ మ్యాపింగ్ ఇది, ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో నెక్స్ట్ ఆర్టికల్, అలంద్ వాటర్ ఫ్రాడ్, SIT ఐడెంటిఫైస్ 6 suspects who prepared duplicate Form 7 applications అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, Form 7 అంటే ఏంటి? ఈ అలంద్ వాటర్ ఫ్రాడ్ అలిగేషన్స్ కాబట్టి మనం డైరెక్ట్గా వీ కెనాట్ కోట్ అలిగేషన్స్ అంటిల్ ఇట్ ఇస్ ప్రూవెన్ ఇన్ ది మెయిన్స్ ఆన్సర్స్. కాబట్టి మనకు తెలియాల్సింది Form 7 అంటే ఏంటి. దానికన్నా ముందు చిన్నగా ఇష్యూ ఏంటో కూడా తెలుసుకుందాం. సో వాటర్ ఫ్రాడ్ కేసు అనేది రిపోర్ట్ అయింది అలంద్లో. సో ఇట్స్ ఎ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ కర్ణాటక అనమాట. సో దీనికోసం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఆర్ SIT ఆర్ సిట్ అనేది ఏదైతే ఉంటుందో, సో Form 7 అప్లికేషన్స్ యొక్క ఫేక్నెస్ని ఆర్ అందులో ఏమైనా ఫేక్ ఉన్నాయని చెప్పేసి సో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగిందనమాట. సో Form 7 అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ అ ఒఫీషియల్ డాక్యుమెంట్. It is an official document which is used by the voters to request the removal of person's name. ఒక పర్టికులర్ పర్సన్ నేమ్ని ఓటర్ లిస్ట్లో నుంచి తీసేయమని మనం రిక్వెస్ట్ చేసేదాన్నే Form 7 లిస్ట్ అని అంటాం. ఆ Form 7లో మనం ఫిల్ చేయాలి ఇన్ఫర్మేషన్ టు మేక్ దట్ పర్టికులర్ పర్సన్ రిమూవ్ ఫ్రమ్ ది ఓటర్ లిస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్మన్ హ్యాస్ డైడ్, ఒక పర్టికులర్ A అనే పర్సన్ చనిపోయారు అనుకుందాం, ఆర్ ఈ పర్టికులర్ A అనే పర్సన్ వేరే ఏరియాకి వెళ్ళిపోయారు అనుకుందాం, ఆర్ దట్ పర్టికులర్ పర్సన్ ఇస్ నాట్ ఎలిజిబుల్ అనుకుందాం. సో ఇన్ దట్ కేస్ ఇలాంటి పర్టికులర్ Form 7 ఏదైతే ఉంటుందో Form 7ని మనం సబ్మిట్ చేయొచ్చు టు మేక్ హిమ్ రిమూవ్. సో బట్ ఇన్ దిస్ కేస్ ఏమైంది అని అంటే థౌజండ్స్ ఆఫ్ Form 7 అప్లికేషన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఓకే, దానివల్ల జెన్యూన్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ని కూడా సో లిస్ట్లో నుంచి రిమూవ్ చేయాల్సి వచ్చింది ఓటింగ్ లిస్ట్లో. సో దాట్స్ వేర్ దిస్ పర్టికులర్లీ కాంట్రవర్సీ హ్యాస్ రోజన్. సో SIT ఏదైతే ఉంటుందో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ నౌ డిస్కవర్డ్ దట్ అ కాల్ సెంటర్ లైక్ కంపెనీ ఇన్ కల్బుర్గాయ్. ఓకే, సో ఈ పర్టికులర్ కాల్బురాయ్, ఐఎమ్ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్, ఐ విల్ రైట్ ఇట్ ఓవర్ హియర్, కాలాబురగి ఆర్ సంథింగ్. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఒక కాల్ సెంటర్ ఉంటుంది. ఇట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపేరింగ్ దిస్ ఫార్జ్డ్ Form 7 అప్లికేషన్స్ అనమాట. సో దట్ వాజ్ అబౌట్ దిస్ పర్టికులర్ న్యూస్. సో యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ హూ డిడ్ ఇట్, ఏ కంపెనీ చేసింది, ఇవన్నీ కాదు, మనకు Form 7 అంటే ఏంటో తెలియడం ఇంపార్టెంట్ అంతే. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో నెక్స్ట్ ఆర్టికల్, పాన్ ఇండియా SIR టు కవర్ మోర్ దాన్ 10 states ఇన్ ఫస్ట్ ఫేజ్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఫస్ట్ పేజ్లో వచ్చింది ఇది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ప్రిపేరింగ్ టు స్టార్ట్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉంటాయో వాటికి SIR ఎక్సర్సైజ్ని బీహార్లో ఎలా అయితే కండక్ట్ చేశారో త్రూ అవుట్ ఇండియా అలానే కండక్ట్ చేయాలి అని చెప్పేసి ఇట్ ఈస్ కమింగ్ అప్ విత్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. అంటే ఇట్ విల్ చెక్ అండ్ వెరిఫై అండ్ అప్డేట్ ద నేమ్స్, అడ్రసెస్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ది ఓటర్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్ అనమాట, ఐ మీన్ ఎలక్టోరల్ రోల్లో.
ఓకే, సో ఎలక్షన్ కమిషన్ త్వరలోనే ఒఫీషియల్గా షెడ్యూల్ ఇవ్వబోతుంది ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్కి. సో నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ద ఫస్ట్ ఫేజ్ విల్ కవర్ ది ఏరియాస్ లైక్ అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అండ్ వెస్ట్ బెంగాల్. ఈ ఏరియాస్ని ఫస్ట్ టార్గెట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎందుకనంటే 2026లో ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ స్టేట్స్లో కాబట్టి ఫస్ట్ ఆ స్టేట్స్ని టార్గెట్ చేస్తుంది. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి మిగతా స్టేట్స్కి కూడా ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. దట్స్ ఇట్. సో ఈ అప్డేట్ అనేది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ ఎవరికైతే ఎస్ఐఆర్ తెలియదో, ఎస్ఐఆర్ కండక్ట్ చేసే అధికారం నిజంగా ఎలక్షన్ కమిషన్కి ఉందా, బీహార్కి రిలేటెడ్ ఏం ఇష్యూస్ వచ్చాయి, ఇవన్నీ ప్రీవియస్గా న్యూస్ ఆర్టికల్స్ వినని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో మీరేం చేయాలి, యూ నీడ్ టు టేక్ అ స్టెప్ అహెడ్ అండ్ ట్రై టు రీడ్ అబౌట్ ది ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్ డెల్ట్ ప్రీవియస్లీ. అంటే దానికోసం మళ్ళీ మీరు రోజు న్యూస్ ఆర్టికల్స్ రోజు మేము అప్లోడ్ చేసే వీడియోస్ చూడాలని కాదు. సింప్లీ గో టు గూగుల్ ఆర్ సింప్లీ యూస్ ChatGPT ఆర్ సమ్ కైండ్ ఆఫ్ AI tool ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రిసోర్స్ దట్ యూ హ్యావ్, డిజిటల్ రిసోర్స్. సో అక్కడికి వెళ్ళి SIR ఎక్సర్సైజ్ అంటే ఏంటి, సో హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ ఆర్ SIR ఫర్ యూపీఎస్సీ అని కొట్టేయండి. లాట్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి, యూ కెన్ రీడ్ అబౌట్ ఇట్. సో దట్స్ హౌ యూ నీడ్ టు take an initiative to learn more things. So that curiosity will help you in cracking the exam. I hope you have understood. Next article, US sanctions Russian oil, Indian refineries poised to cut imports అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో యుఎస్ ఏం చేసింది అంటే ఇట్ హ్యాస్ ఇంపోజ్డ్ సమ్ న్యూ శాంక్షన్ ఆన్ రష్యన్ ఆయిల్ కంపెనీస్ అనమాట. సో ఏం చెప్తుంది అనంటే రష్యా అనేది ఆయిల్ మనీని వార్ని ఫండ్ చేయడానికి యూజ్ చేసుకుంటుంది అనే అలిగేషన్స్ని ట్రంప్ వేయడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ శాంక్షన్స్ అనేవి డెఫినెట్లీ దే విల్ ఎఫెక్ట్ ఇండియా ఆల్సో. సో రష్యన్ బిగ్గెస్ట్ ఆయిల్ బయర్స్ని మనం కాబట్టి, లైక్ చైనా అండ్ ఇండియా ది లార్జెస్ట్ బయర్స్ ఆఫ్ రష్యన్ ఆయిల్ కాబట్టి డెఫినెట్లీ ఈ పర్టికులర్ శాంక్షన్స్ వల్ల మనం ఎఫెక్ట్ అవుతాం. Okay, who imposed the sanctions? Definitely Donald Trump. The sanctions will target some Russian oil companies like Rosneft. You don't need to remember the company's name. Lukoil. So ఇవి బిగ్గెస్ట్ ఆయిల్ కంపెనీస్ అనమాట. ఈ 2 కంపెనీస్ అనేవి ఆల్మోస్ట్ 5% ఆఫ్ ద టోటల్ వరల్డ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఈ కంపెనీస్ మీద శాంక్షన్స్ వేయడం జరిగిందనమాట. ఓకే, సో యుఎస్ హెస్ ఆల్సో ఆస్డ్ ఇట్స్ అలైజ్ లైక్ ఫ్రెండ్లీ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇలాంటి మూవ్ తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుందనమాట. ఇక్కడ శాంక్షన్స్ అంటే ఏంటి, సో శాంక్షన్స్ అంటే నథింగ్ బట్ సమ్ ఎకనామిక్ రిలేటెడ్ స్ట్రగుల్స్ని వాళ్ళకి క్రియేట్ చేయడం. సో దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కాల్ as శాంక్షన్స్. వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, ఎక్కువ టారిఫ్ని విధించడం, వీటన్నిటిని శాంక్షన్స్ అంటూ ఉంటారు. సో దీనివల్ల రష్యా మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, డెఫినెట్లీ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అనేవి సో దే విల్ బీ అండర్ ది థ్రెట్ అండ్ ఆల్సో ఇట్ విల్ ఇంపాక్ట్ ఇండియా ఆల్సో. ఇండియా అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బయర్స్ ఆఫ్ రష్యన్ ఆయిల్, సో అలాంగ్ విత్ ద చైనా. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకొక స్టేట్మెంట్ కూడా వదలడం జరిగిందనమాట. హీ టోల్డ్ దట్ ఇండియా హెస్ అగ్రీడ్ టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ బట్ వీ డీనేట్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఇది కొత్త ఏం కాదు, ప్రీవియస్గా కూడా సో ద ట్రంప్ హ్యాస్ గివెన్ అ స్టేట్మెంట్స్ దట్ హీ మీడియేటెడ్ బిట్వీన్ ద సీజ్ ఫైర్ ఆఫ్ ద పాకిస్తాన్ అండ్ ఇండియా అని చెప్పేసి డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్. బట్ ఆ టైంలో కూడా ఆయన మీడియేట్ చేయలేదు అండ్ వీ రిపీటెడ్లీ డీనేడ్ ఇట్ అండ్ నౌ ఆల్సో వీ హ్యావ్ డీనేడ్ ఇట్ అనమాట. ఓకే, అండ్ హీ ఆల్సో యాడెడ్ దట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఇండియన్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో రష్యా నుంచి సో ఆల్మోస్ట్ నథింగ్, అంటే మనం ఏం ఇంపోర్ట్ చేసుకోమని చెప్పేసి ఆయనే స్టేట్మెంట్స్ వేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇండియన్ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో నౌ దే ఆర్ రీఅడ్జస్టింగ్ దేర్ ప్లాన్స్ సో టు ఫాలో దిస్ న్యూ యుఎస్ రూల్స్. రిలయన్స్ ఇండస్ట్రీస్ దట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బీ ఎట్ ద సెంటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ చేంజ్. ఓకే, సో బేసికలీ yeah, this is the article and I hope you have understood the big picture, right? Now let's go to another one. The UN matters as a symbol of possibility and చెప్పేసి this article and editorial article came in the editorial page which was written by Shashi Tharoor garu. So ఇక్కడ UN గురించి మాట్లాడుతున్నారు. If you look at the origin of United Nations, ఇది some 80 years ago establish చేసిన ఒక ఆర్గనైజేషన్. సో ఫ్యూచర్లో వార్స్ జరగొద్దు, హ్యూమన్ డిగ్నిటీ అనేది ప్రమోట్ అవ్వాలి, రూల్ ఆఫ్ లా అనేది ప్రమోట్ అవ్వాలి అక్రాస్ ద బార్డర్స్ అనే ఒక ఉద్దేశంతో యుఎన్ని సెటప్ చేసుకోవడం జరిగింది. యుఎన్ ఇస్ అ మెకానిజం ఫర్ పీస్, ఇది ఒక మాన్యుమెంట్ ఆఫ్ పవర్, రైట్? సో ఆథర్ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి అని అంటే, సో యుఎన్లో ఆయన శశి థరూర్ గారు ఆల్మోస్ట్ 30 years వర్క్ చేశారు, 1978 నుంచి 2007 వరకు. హీ హెస్ సీన్ ద యుఎన్. బేసికలీ యుఎన్ ఈ పర్టికులర్ టైంలో రువాండాకి సంబంధించి
ఐఎమ్ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్, స్రిబ్రానికాకి సంబంధించి ఫెయిల్ అయింది. బట్ ఇట్ హ్యాస్ సక్సీడెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈస్ట్ టైమార్, ఇట్ హ్యాస్ సక్సీడెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నమీబియా. బేసికలీ యుఎన్లో చాలా పాలిటిక్స్ ఉంటాయి, బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ ఉంటాయి, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ కంటిన్యూ ఇట్స్ హ్యుమానిటేరియన్ అండ్ పీస్ కీపింగ్ మిషన్స్ అని చెప్పేసి ఆయన ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నారనమాట. అంటే యుఎన్ అనేది ఇట్ ఈస్ ఇండిస్పెన్సబుల్, ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్, ఇట్ ఈస్ ఇండిస్పెన్సబుల్ అని చెప్పేసి అంటున్నారనమాట. ప్రస్తుతం వరల్డ్ అనేది షిఫ్ట్ అవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడున్న కోల్డ్ వార్ ఆర్ బైపోలార్ వరల్డ్ నుంచి ప్రస్తుతం మనము అమెరికన్ యూనిపోలారిటీ నుంచి అగైన్ వీ హ్యావ్ మూవ్ టువర్డ్స్ మల్టీపోలార్ వరల్డ్. అంటే ప్రస్తుతం 2025లో బైపోలార్ టు అమెరికన్ మోనోపోలార్ ఆర్ యూనిపోలార్, ఇప్పుడు ప్రస్తుతం మల్టీపోలార్ వరల్డ్లో ఉన్నాము. ప్రస్తుతం దెర్ ఆర్ ఫ్యూ ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్ ఇన్ ద వరల్డ్, లైక్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్, సైబర్ వార్ఫేర్ ఇష్యూస్, నేషనలిజం, నేషనలిజం విచ్ ఇస్ అండర్మైనింగ్ దిస్ మల్టీలాటరలిజం. ఇలాంటి ఎన్నో జియోపొలిటికల్ టెన్షన్స్ అండ్ ఎన్నో వరల్డ్ రిలేటెడ్ టెన్షన్స్ని చూస్తూ ఉన్నాం. సో యుఎన్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సాబర్నిటీ, ఈక్వాలిటీ, పీస్ఫుల్ డిస్ప్యూట్ రెజల్యూషన్, కలెక్టివ్ సెక్యూరిటీ, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ దెన్ ఎవర్ ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో. అయితే కానీ ఈ పర్టికులర్ లైన్స్ అండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంటెస్టే చేస్తున్నాం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద యుఎన్ఎస్సి, సో దిస్ ఇస్ అబౌట్ యుఎన్ దట్ హీ హెస్ స్పోకెన్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి మాట్లాడితే ఇష్యూస్ అనేవి స్టిల్ దే ఆర్ రిఫ్లెక్టింగ్ ద 1945 పొలిటికల్ డైనమిక్స్ ఓన్లీ. ప్రస్తుతం ఉన్న రియాలిటీస్కి తగ్గట్టు యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ రావట్లేదు. సో కంట్రీస్ లైక్ ఇండియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, దే ఆర్ డిమాండింగ్ ద పర్మనెంట్ సీట్స్, దే ఆర్ డిమాండింగ్ ద రిఫార్మ్స్. ఇండియాస్ కేస్ చూసుకుంటే మనం లార్జెస్ట్ డెమోక్రసీ అండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ, మనము యుఎన్ పీస్ కీపింగ్లో మేజర్ కాంట్రిబ్యూటర్ని, అండ్ వీఆర్ రైజింగ్ ఎకనామిక్ పవర్ ఆల్సో. యట్ యుఎన్ఎస్సిలో మనకు పర్మనెంట్ మెంబర్షిప్ అనేది దొరకట్లేదు. రైట్. ఇంకొకటి ఏంటి అని అంటే మనము యుఎన్హెచ్సిఆర్, డబ్ల్యూఎఫ్పి, యూనిసెఫ్ లాంటి వాటిలలో చాలా చాలా కాంట్రిబ్యూషన్స్ అనేవి చేస్తూ ఉన్నాం. అండ్ యుఎన్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ దీస్ పర్టికులర్ ఫీల్డ్స్. యుఎన్ అనేది పీస్ మేకర్గా, పీస్ కీపర్గా పనిచేస్తూ ఉంటుంది. ఇట్ విల్ ప్రొవైడ్ స్టెబిలిటీ ఇన్ సమ్ ఫ్రెజైల్ స్టేట్స్, ఏవైనా స్టేట్స్ కన్సర్న్లో ఉంటే స్టెబిలిటీ అనేది ఇస్తూ ఉంటుంది. అండ్ ఇట్ విల్ గివ్ సమ్ నార్మేటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో, లైక్ హ్యూమన్ రైట్స్ గురించి నార్మ్స్ ఇస్తూ ఉంటుంది, జెండర్ ఈక్వాలిటీ గురించి, సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గురించి, ఇవన్నిటి గురించి నార్మ్స్ గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటుంది యుఎన్. బట్ స్టిల్ యుఎన్లో లాట్ ఆఫ్ లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి యుఎన్ఎస్సి లాంటి వాటిలలో రిఫార్మ్స్ రాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ వీటో పవర్ఫుల్ నేషన్స్ చేతిలో మాత్రమే ఉండడం. అండ్ ఫండింగ్ అనేది కూడా ఇట్ ఈస్ పొలిటిసైజ్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి యుఎన్ని సో మార్పులు చేర్పులు చేయకుండా ఒక పొలిటికల్ ఎన్వైరన్మెంట్లో వెళ్ళేలాగా చేస్తున్నాయి అన్నమాట. సో ఇండియా యొక్క స్ట్రాటజిక్ అటానమీ అనే ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో అది అక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. లైక్ ఇండియా ఈజ్ మెయింటైనింగ్ సాబర్నిటీ, ఇండియా ఈజ్ మెయింటైనింగ్ స్ట్రాటజిక్ అటానమీ. మనం ఒక పర్టికులర్ సింగిల్ పవర్ బ్లాక్తో అలైన్ అవ్వట్లేదు. వీఆర్ ఇన్ ద క్వాడ్, వీఆర్ ఇన్ ద బ్రిక్స్ ఆల్సో. అలా మనం ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో ముందుకెళ్తున్నాం. సో బేసికలీ యుఎన్ఎస్సి స్ట్రక్చర్ మీరు ప్రస్తుతం చూసుకుంటే ఇట్ మస్ట్ బి ఇంక్లూజివ్. అంటే ఇండియా ఎలా అయితే వర్క్ చేస్తుందో యుఎన్ఎస్సి లాంటి బాడీస్ కూడా ఇంక్లూజివ్గా ఉండాలి, రిప్రజెంటేటివ్గా ఉండాలి. ఇండియా యొక్క విజన్ ఏంటి అని అంటే ఒక ప్రపంచం సావర్నిటీతో కూడిన ప్రపంచం లాగా ఉండాలి. సో సావర్నిటీ షుడ్ బి రెస్పెక్టెడ్ ఇన్ ద వరల్డ్. కోఆపరేషన్ అనేది వాల్యూ ఇవ్వాలి, డెమోక్రసీస్ని రెస్పెక్ట్ చేయాలి. అలాంటి వరల్డ్ని మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. కాబట్టి యుఎన్ రిఫార్మ్స్కి ఈయన కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు దట్ యుఎన్ఎస్సిని ప్రస్తుతం కంటెంపరీ రియాలిటీస్ని బట్టి రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి. వీ నీడ్ టు స్ట్రీమ్ లైన్ ద డెసిజన్ మేకింగ్ అండ్ వీ నీడ్ టు రీక్లెయిమ్ ద మోరల్ వాయిస్. And also we have to provide strong political will and financial support also to the member states. So ఇవన్నిటిని తీసుకొస్తే డెఫినెట్లీ మనం ప్రస్తుతం ఫేస్ చేస్తున్న కొన్ని ఇష్యూస్ వరల్డ్ లెవెల్లో వాటన్నిటిని సాల్వ్ చేయొచ్చు. యుఎన్ అనేది పర్ఫెక్ట్ కాదు, బట్ ఇట్ విల్ గివ్ పాసిబిలిటీ అండ్ ఇట్ విల్ గివ్ హోప్, ద రే ఆఫ్ హోప్ టు ద కంట్రీస్. కాబట్టి యుఎన్ నీడ్ టు కంటిన్యూ వర్కింగ్ ఫర్ ద రెఫ్యూజీస్, పీస్ మేకర్స్, పీస్ కీపర్స్ అండ్ డిప్లొమాట్స్. సింబాలిక్గా కాకుండా ఇట్ నీడ్ టు వర్క్ ప్రొయాక్టివ్లీ. మల్టీలాటరలిజంని అండ్ డిఫరెంట్ ఐడియాలజీస్ని స్టిల్ సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో యుఎన్ అనేది 80 yearsలో ఉన్నది కాబట్టి ఇట్ నీడ్ టు బీ రిప్రజెంటేటివ్, రెస్పాన్సివ్ అండ్ రెసిలియంట్. దట్ ఈస్ ద మెసేజ్ దట్ హీ హాస్ గివెన్. నెక్స్ట్ ఆర్టికల్,
ఇమ్యూనిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఈజ్ నో ఫ్రీ పాస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ ది ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై ద కంట్రీస్. ఇఫ్ దే వాంట్ టు వర్క్ టుగెదర్, వాళ్ళు ఏదైనా ట్రీటీస్ని మేనేజ్ చేసుకోవాలన్నా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ని ఫామ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, రీజనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి. మల్టీలాటరల్ ఆర్గనైజేషన్కి ఎగ్జాంపుల్ యుఎన్ఓ. రీజనల్ లెవెల్ లైక్ కొలాబరేషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్లో సార్క్ అనేది ఒక ఎగ్జాంపుల్. సో ఇండియా ఈజ్ ఆల్సో హోస్టింగ్ సెవెరల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ది డొమెస్టిక్ లాస్. చాలా ఇంటర్నేషనల్ ట్రీటీస్ని మనం సైన్ చేసాం కాబట్టి డొమెస్టిక్ లాస్ మీద కూడా ఇంటర్నేషనల్ ట్రీటీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సో ద కోర్ క్వశ్చన్ ఇన్ దిస్ ఆర్టికల్ ఇస్, క్యాన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ బీ స్యూడ్ ఇన్ ద డొమెస్టిక్ కోర్ట్స్? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ని డొమెస్టిక్ కోర్ట్స్లో స్యూ చేయొచ్చా? ఇక్కడ వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుందా? ఆర్ వీ కెన్ స్యూ దెమ్ వేర్ దే ఆర్ బేస్డ్. బేసికలీ డొమెస్టిక్ కోర్ట్స్లోనే వాళ్ళని స్యూ చేయొచ్చా అనేది క్వశ్చన్. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సమ్ టైమ్స్ దే టేక్ డెసిషన్స్ ఆర్ ఎంప్లాయ్ స్టాఫ్ in ways that may affect the people. So it is important to know if legal action is possible ఆ కాదా అనేది మనకు తెలియడం వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద బేసిక్ క్వశ్చన్. అంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ని మన డొమెస్టిక్ లాస్ ద్వారా, డొమెస్టిక్ కోడ్స్ ద్వారా స్యూ చేయొచ్చా? ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క ప్రిన్సిపల్స్ అనేవి మన డొమెస్టిక్ లాస్ మీద, మన పీపుల్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి కదా. సో కాబట్టి బేసిక్ క్వశ్చన్ మనకి బ్రెయిన్లో రావాలి. సో ద ఇమ్యూనిటీ ఉందా లేదా అనేది చూద్దాం ఫస్ట్. సో ద బేసిస్ ఆఫ్ ఇమ్యూనిటీ కమ్స్ ఫ్రమ్ దెర్ ఆర్ ఫ్యూ ట్రీటీస్. లైక్ బేసికలీ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ని మనం తీసుకొచ్చినప్పుడు ఒక ట్రీటీని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. కాబట్టి ఆ ట్రీటీలో మెన్షన్ చేసి ఉంటుంది వెదర్ దేర్ ఈజ్ అన్ ఇమ్యూనిటీ ఆర్ నాట్. అండ్ ఆల్సో హెడ్ క్వార్టర్స్కి సంబంధించి అగ్రిమెంట్స్లో కూడా ఉంటుందన్నమాట. అండ్ డొమెస్టిక్ లెజిస్లేషన్స్ని కూడా చూస్తూ ఉంటాం. సో ఈ 3 బేసెస్ ఆధారంగా పర్టికులర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ని స్యూ చేయొచ్చా లేదా అని చెప్తాము, లేదా దానికి ఏమైనా స్పెషల్ ఇమ్యూనిటీ ఉందా లేదా అని చెప్తామన్నమాట. ఓకే, సో బేసికలీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి ఇమ్యూనిటీ అనేది ఉండాలి. ఎందుకనంటే వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి స్మూత్గా రన్ అవ్వాలి అని అంటే. బట్ ఇఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఒకవేళ వాటికి ఉన్న పవర్ని మిస్యూజ్ చేసుకుంటే, అబ్యూస్ చేసుకుంటే, ఇఫ్ దే హైడ్ బిహైండ్ దిస్ ఇమ్యూనిటీ, వాట్ విల్ హ్యాపెన్? ఇట్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్ టు ద పీపుల్, రైట్? కాబట్టి ఎంప్లాయ్మెంట్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు బిట్వీన్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్టాఫ్ అండ్ ది ఆర్గనైజేషన్, ఇలాంటి ఇష్యూస్ లాంటివి, లేదా ఇంకేమైనా ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్కి మధ్యలో ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసే స్టాఫ్కి ఆర్గనైజేషన్ హెడ్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రెడిషనల్ అప్రోచ్ ఏముంటుంది అని అంటే, సో కోర్ట్స్ ఏవైతే ఉంటాయో డొమెస్టిక్ కోర్ట్స్, దే విల్ డిస్మిస్ ద క్లెయిమ్స్. ఫంక్షనల్ ఇమ్యూనిటీ ఉందని చెప్పేసి దే విల్ డిస్మిస్ దిస్ పర్టికులర్ క్లెయిమ్స్. ఓకే, బట్ ఆల్టర్నేటివ్ రెమెడీస్ ఏముంటాయి? ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ట్రీటీస్లో దే మస్ట్ ప్రొవైడ్ సమ్ ఇంటర్నల్ మెకానిజమ్స్ ఇలాంటి పర్టికులర్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయాలి అని అంటే. ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఉంటుంది. దీన్ని 1954లో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సో మోడర్న్ అప్రోచ్ ఏం యూజ్ చేస్తున్నారు అని అంటే, సో కోర్ట్స్ ఆర్ నౌ కన్సిడరింగ్ దీస్ పర్టికులర్ ఇష్యూస్. ఓకే, డొమెస్టిక్ కోర్ట్స్ కూడా వీటిని యాక్సెప్ట్ చేస్తున్నాయి ప్రస్తుతం, బికాస్ ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇంపాక్ట్ అని చెప్పేసి ఆ కోణంలో దే ఆర్ యాక్సెప్టింగ్. మెయిన్గా డొమెస్టిక్ కోర్ట్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాయి అని అంటే, ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏవైతే ఉంటాయో ఆర్గనైజేషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న ట్రీటీస్, అవి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయనప్పుడు డెఫినెట్లీ డొమెస్టిక్ కోర్ట్స్ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్, ఆర్ ఎల్స్ ఇట్ విల్ లీడ్ టు డినయల్ ఆఫ్ జస్టిస్. ఓకే, సో బేసికలీ ఐఓస్లో కూడా సమ్ ఇంటర్నల్ మెకానిజమ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ ట్రీటీస్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దే హ్యావ్ టు హ్యావ్ సమ్ ఇంటర్నల్ మెకానిజమ్స్, ఇంటర్నల్ వేస్ ఉండాలి, లైక్ ట్రైబ్యునల్స్, ఆర్బిట్రేషన్ ప్రాసెస్. ఓకే, బట్ జస్ట్ సేయింగ్ యూ కెన్ డూ ఆర్బిట్రేషన్, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్, ఇలాంటి వర్డ్స్ అనేవి వేగ్ వర్డ్స్ని పెట్టకూడదు. సో ఇంటర్నల్ మెకానిజమ్స్ని క్లియర్గా పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. కోర్ట్స్ కూడా ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. సో ఈజ్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్, లైక్ ఇండిపెండెంట్ ఆల్టర్నేటివ్, ఫెయిర్ ఆల్టర్నేటివ్, ఇంపార్షియల్ ఆల్టర్నేటివ్ అనేది చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీలో ఆల్టర్నేటివ్ అనేది ఇంపార్షియల్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. బెల్జియంలో denied immunity because Belgium has denied the immunity because remedy was not fair.
సో బేసికలీ రెమెడీ అనేది ఫేర్గా లేదు అని చెప్పేసి ఇమ్యూనిటీని డీనే చేసింది. ఇలా ఫేర్నెస్ని బట్టి మనం చెక్ చేయొచ్చు, లైక్ కోర్ట్స్ కెన్ చెక్ ఇట్. ఓకే, IAS మస్ట్ యాక్చువల్లీ సెటప్ అండ్ ఫాలో ద రూల్స్. ఎందుకనంటే దానికి ఉన్న పవర్ని అవి మిస్యూజ్ చేసుకోవద్దు. సో ఎలాంటి రూల్స్ని తీసుకురావాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ గైడ్లైన్స్ దట్ వీ కెన్ గివ్ ఇట్ టు ది IAS. ఒకటి వచ్చేసి క్లియర్ ప్రాసెస్ అనేది మెన్షన్ చేయాలి, లైక్ ఆర్బిట్రేషన్కి సంబంధించిన ప్రాసెసో లేకపోతే ట్రైబ్యునల్కి సంబంధించిన మెకానిజమ్సో. ఒకవేళ ఆర్బిట్రేషన్ని తీసుకొస్తే ఎలాంటి ఆర్బిట్రేటర్స్ ఉండాలి, ఆర్బిట్రేటర్స్ మస్ట్ బి ఇండిపెండెంట్ అని అలా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దే హ్యావ్ టు బి లింక్డ్ విత్ రికగ్నైజ్డ్ ఆర్బిట్రేషన్ ఇన్స్టిట్యూషన్స్. ప్రస్తుతం ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని కూడా లింక్ చేసుకోవచ్చు ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లం. ఓకే, ఇలా కొన్ని గైడ్లైన్స్ అనేవి మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఐఓ నీడ్ టు ఫాలో దిస్ పర్టికులర్ రూల్స్. ఓకే, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేర్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని జస్టిస్ అనేది వాళ్ళకి రావాలి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఉన్న ఎంప్లాయీస్కి కూడా ఐఓస్ నీడ్ టు గెట్ ఇమ్యూనిటీ. ఓకే, బికాస్ వాళ్ళ జాబ్ వాళ్ళు పర్ఫామ్ చేయాలని అంటే దే నీడ్ టు గెట్ ఇమ్యూనిటీ, బట్ దే కెనాట్ మిస్యూజ్ ద ఇమ్యూనిటీ. దానికోసం కోర్ట్స్ నౌ నీడ్ టు బ్యాలెన్స్ ఐఓ ప్రాపర్గా ఫంక్షన్ చేస్తుందా లేదా అనేది చూసుకోవాలి, స్టాఫ్ రైట్స్ అనేవి ప్రొటెక్ట్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి, జస్టిస్ అనేది కలుగుతుందా లేదా చూసుకోవాలి. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా? ఇండియాలో చాలా మట్టుకు ఐఓస్ అనేవి ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. సో కోర్ట్స్ మే ఫేస్ దీస్ పర్టికులర్ ఇష్యూస్. సో ఇమ్యూనిటీ కెనాట్ బి అ ఫ్రీ పాస్ ఫర్ రాంగ్ డూయింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దట్స్ వేర్ ఈ పర్టికులర్ థింగ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సింథటిక్ మీడియా ద రిక్వైర్మెంట్ ఆఫ్ లేబులింగ్ AI జనరేటెడ్ ఇమేజరీ ఇస్ అ గుడ్ స్టార్ట్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. దీని యొక్క కాంటెక్స్ట్ మనం లాస్ట్ క్లాస్లోనే చూసాము. సింథటిక్ ఇమేజ్ అంటే ఏంటి, ఆర్ సింథటిక్ మీడియా అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఆటో జనరేట్ చేసిన ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ ఇవన్నీ మనకి ఏంటి అని అంటే సింథటిక్ మీడియా అవుతాయన్నమాట. సో దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఇట్, లైక్ డీప్ ఫేక్స్ లాంటివి కూడా వచ్చే అవకాశాలనే ఉంటాయి. సో ఫోటో రియలిస్టిక్ కంటెంట్ని క్రియేట్ చేస్తూ ఉంటారు ఏఐని యూజ్ చేసుకొని. వీటన్నిటిని సింథటిక్ మీడియా అని అంటామన్నమాట. ఓకే, సో ఇండియాలో మనకి ఎలాంటి చట్టాలు లేవు. దానివల్ల ఏంటి అని అంటే రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో కానీ మిగతా ప్లేసెస్లో కానీ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ సింథటిక్ మీడియా వితౌట్ ఎనీ లాస్ అండ్ రెస్ట్రిక్షన్స్. సింథటిక్ మీడియా అనేది కన్సర్న్ ఒక్కొక్కసారి, ఎందుకనంటే కొన్నిసార్లు మిస్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ రిలేటెడ్ మిస్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయొచ్చు. దానివల్ల పీపుల్ నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఒక పర్టికులర్ పార్టీ గురించి. సమ్ ఎక్స్ట్రీమ్ సినారియోస్ కూడా జరుగుతూ ఉంటాయి, రైట్? సో అడ్వర్టైజ్మెంట్స్లో, పొలిటికల్ క్యారికేచర్స్లో కూడా వాడుతూ ఉంటారు. సో ద కన్సర్న్ ఈజ్ దాట్ ఇట్ ఈస్ అ మిస్లీడింగ్ కంటెంట్. డెఫినెట్లీ ఒక రాంగ్ ఆర్ ఫాల్స్ ఇమేజ్ని ట్రూగా చూపిస్తూ ఉంటాం. అండ్ సమ్ టైమ్స్ ఒక పర్టికులర్ పర్సన్ యొక్క పర్సనల్ ఇమేజ్ కూడా సో డిస్రప్ట్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ డీప్ ఫేక్స్ అండ్ ఆల్. సో టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ఎవ్రీ వీక్. AI జనరేటెడ్ అనేది ఇట్ ఈస్ బికమింగ్ వెరీ వెరీ హార్డర్ టు డిటెక్ట్ ఆల్సో. సో ఈ పర్టికులర్ థింగ్ అనేది AI జనరేటెడ్ వీడియో అని చెప్పేసి కొన్నిసార్లు గుర్తుపట్ట రావట్లేదు. కాబట్టి పబ్లిక్ ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ కంప్లైండ్ నవడేస్ దట్ వాళ్ళ ఇమేజెస్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అని. కాబట్టి లీగల్ యాక్షన్ కావాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా స్ట్రిక్ట్ లేబులింగ్ మెకానిజమ్స్ అనేవి రూల్స్ని తీసుకురావడం జరిగింది రీసెంట్గా. యూనియన్ గవర్నమెంట్ AI జనరేటెడ్ కంటెంట్కి మ్యాండేటరీ లేబులింగ్ ఉండాలి ఐటీ రూల్స్ కింద అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ లేబులింగ్ ఉండడం వల్ల వీ కెన్ ఐడెంటిఫై AI కంటెంట్ ఏంటి, నార్మల్ కంటెంట్ అంటే ఏంటి అనేది మనం తీసుకురావచ్చు. సో ఈ లేబులింగ్ అనేది డెఫినెట్లీ ఇట్స్ అ ప్రోయాక్టివ్ స్టెప్, రియాక్టివ్ స్టెప్ మాత్రమే కాదు. సోషల్ మీడియా, AI ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా AI కంటెంట్ని వాలంటీర్గా సో లేబులింగ్ చేయాలి. ఒకవేళ యూజర్ చేయకుండా they have to suggest him, they have to guide that particular user to label that particular content. ఓకే, ఇంకొకటి ఏంటి అని అంటే వీటిని రెగ్యులేట్ చేయడంలో కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో సోషల్ మీడియాలో కంటెంట్ రిమూవల్, గేమింగ్ ఇవన్నీ కొన్ని ఇష్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎక్స్ప్లిసిట్గా నీట్గా రూల్స్ తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటిని రెగ్యులేట్ చేసి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, గవర్నమెంట్ ఫ్లెక్సిబుల్గా అజైల్గా ఆలోచించాలి. ఇట్ హ్యాస్ టు రిలాక్స్ ద రూల్స్, అంటే బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. ఒకవైపు మరీ స్ట్రిక్ట్ రూల్స్ ఉండొద్దు, బికాస్ డెఫినెట్లీ ఇట్ విల్ క్రియేట్ అ డిటరెన్స్ ఆర్ ఇట్ విల్ క్రియేట్ అ basically full stop on, like it will create a full stop or it will put a full stop on the free speech, right? So kabatti balanced approach అనేది very very important, right? I hope you have understood.
గుడ్ జాబ్, ఫ్యాక్టరీస్ మస్ట్ ప్రొవైడ్ ఫెసిలిటీస్ ఫర్ విమెన్ ఎంప్లాయిడ్ ఇన్ హజార్డస్ జాబ్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది ఎడిటోరియల్ పేజ్లో. తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్గానే ఇట్ ఈస్ ప్రపోజింగ్ సమ్ ప్రోగ్రెసివ్ చేంజెస్ ఇన్ ద లేబర్ లాస్. ఆల్రెడీ ఈ పర్టికులర్ న్యూస్ కూడా మనం చూసాం. సో విమెన్ వర్ ప్రీవియస్లీ బార్డ్ ఫ్రమ్ సమ్ 12 టైప్ ఆఫ్ ఆపరేషన్స్. ఎందుకు అని అంటే అవి డేంజరస్ అండ్ హజార్డస్ అని చెప్పేసి వాళ్ళని అలౌ చేయలేదు తమిళనాడు ఫ్యాక్టరీస్ రూల్స్ కింద. బట్ ప్రస్తుతం ఉన్న అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో నౌ దే ట్రై టు అలౌ విమెన్ to take part in this hazardous jobs also, okay, except for pregnant women and younger persons. So previous reforms ఏవైతే ఉన్నాయో they used to allow women to work night shifts in the factories, right? Factories must contain and obtain some written consent also, ఒకవేళ అలా వర్క్ చేయాలి అని అంటే నైట్ షిఫ్ట్స్ ఇవ్వాలి అని అంటే. సో ఇప్పుడు కూడా ప్రస్తుతం విమెన్ని అక్కడ కూడా అలౌ చేస్తున్నారు. హజార్డియస్ ఆపరేషన్స్ అంటే లైక్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్లో, బ్లాస్టింగ్ ఆపరేషన్స్లో, గ్రెఫైట్ పౌడరింగ్లో, బెంజిన్ యూసేజ్ చేసే ఫ్యాక్టరీస్లో, ఫైర్ వర్క్స్లో, మ్యాచ్ ఫ్యాక్టరీస్లో, ఇలాంటి వాటిలలో అనమాట. ఇలాంటి లీగల్ బ్యారియర్స్ని రిమూవ్ చేయడం వల్ల డెఫినెట్లీ వర్క్ ప్లేస్ అనేది ఈక్విటబుల్గా మారుతుంది. ఈ అమెండ్మెంట్స్ అనేవి జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ని రెక్టిఫై చేస్తాయి. దిస్ ఈజ్ సింబాలికలీ వన్ విచ్ ఫ్రీస్ విమెన్ ఫ్రమ్ స్టీరియోటైప్స్. బట్ దీంతో పాటు విమెన్కి సంబంధించి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. లైక్ టాయిలెట్స్ ఉండాలి, చేంజింగ్ రూమ్స్, వాష్రూమ్స్ ఉండాలి, క్లోజ్డ్ ఏరియాస్ ఉండాలి ఫర్ మెడికల్ చెక్స్, డ్రాప్ హోమ్ ఫెసిలిటీస్ ఉండాలి, సేఫ్టీ మెకానిజమ్స్ అనేవి ఇంపార్టెంట్. దానికోసం ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి స్టేట్ గవర్నమెంట్. యాక్టివ్ మానిటరింగ్ అండ్ రెగ్యులేషన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో విమెన్ని ఫోర్స్ చేయొద్దు, వాళ్ళ కన్సెంట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళని ఫోర్స్ చేసి అందులోకి తీసుకురావద్దు, వాలంటరీగా మాత్రమే పార్టిసిపేషన్ అయ్యేలాగా చేయాలి, రైట్? దే హ్యావ్ నాట్ టు బీ పీనలైజ్డ్ ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ద డ్యూటీ, రైట్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. షుడ్ ఇండియా టేక్ గ్లోబల్ లీడర్షిప్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో COP30 అనేది జరగబోతుంది. UNFCCC యొక్క COP మీటింగ్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్డ్ ఇన్ November 2025 ఇన్ బేలెం, బ్రెజిల్. సో డెవలప్డ్ కంట్రీస్ లైక్ USA, యూరోపియన్ యూనియన్ ఆర్ లెస్ విల్లింగ్ టు టేక్ ద లీడర్షిప్ ఆన్ క్లైమేట్ చేంజ్. మనకు తెలిసిందే, ఎస్పెషలీ ట్రంప్ వచ్చిన తర్వాత. ఇండియా లైక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ అప్డేటింగ్ దేర్ NDCs, నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. అండ్ ప్రజెంట్గా మనం ఒక నేషనల్ అడాప్టేషన్ ప్లాన్తో కూడా ముందుకు వచ్చాం. సో ద క్వశ్చన్ ఇస్, షుడ్ ఇండియా టేక్ గ్లోబల్ లీడర్షిప్? అసలు ఇండియా గ్లోబల్ లీడర్షిప్ తీసుకోవచ్చా క్లైమేట్ చేంజ్లో? ఓకే, సో బేసికలీ దిస్ ఇస్ అ అన్యూజువల్ లీడప్ టు COP30. సో మెనీ COPs ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ మనకి ఆథర్ నేమ్ ఇస్ హిషామ్ మండోల్. హీస్ టెలింగ్ దాట్ మెనీ COPs they are starting with clear direction, like without clear direction లేకుండానే స్టార్ట్ అవుతున్నాయి. చాలా మట్టుకు ప్రతి COP మీటింగ్ ముందు ఏదో ఒక జియోపొలిటికల్ టెన్షన్స్ అనేవి ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ స్వీపింగ్ అగ్రిమెంట్స్ అన్లైక్లీ. బట్ ఇండియా అండ్ సమ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫార్మింగ్ సమ్ యాక్సెస్ ఆఫ్ గుడ్. బేసికలీ క్లైమేట్ టెక్నాలజీ అండ్ ప్రాజెక్ట్స్ మీద కొలాబరేట్ అవుతున్నారు. ఇండియా కూడా క్లైమేట్ కమిట్మెంట్స్ మీద క్లైమేట్ చేంజ్ని పొలిటికల్లీ గా తీసుకోవట్లేదు, పొలిటికల్ డివిజివ్ ఐడియాలజీతో తీసుకోవట్లేదు. కమిట్మెంట్స్ అనేవి మంచిగా ఉంటున్నాయి ఇండియావి. అండ్ హీ ఈజ్ ఎంఫసైజింగ్ దాట్ ఇంప్లిమెంటింగ్ ది ఎగ్జిస్టింగ్ ప్రామిసెస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఇండియా. సో కొత్త అగ్రిమెంట్స్ తెచ్చే బదులు ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ అగ్రిమెంట్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వాలి. వెరస్ ఉకా కేల్కర్ గారు ఏమంటున్నారు అని అంటే COP30 షుడ్ ఫోకస్ ఆన్ ఫినాన్స్, అడాప్టేషన్ కోసం ఫినాన్సింగ్ మెకానిజమ్స్ మీద ఫోకస్ చేయాలి, మిటిగేషన్ మీద మాత్రమే కాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే, సో మనం పెట్టుకునే టార్గెట్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఇంప్లిమెంటేషన్ రిక్వైర్స్ మీన్స్ ఆల్సో. అంటే ఏ ప్రాసెస్ ద్వారా వాటిని మనం ఆ టార్గెట్స్ని మనం అచీవ్ చేయాలనేది కూడా వెరీ ఇంపార్టెంట్, లైక్ టెక్నాలజీ, స్కిల్లింగ్, ఫైనాన్స్ ఎక్సెట్రా. దీనికోసం ఇంటర్నేషనల్ డిస్కషన్ చేయకుండా కంట్రీస్ డొమెస్టిక్ ఫండింగ్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ మీద మనము మాత్రమే ఫోకస్ చేస్తే లిమిటెడ్ ప్రాఫిట్ మాత్రమే వస్తుందన్నమాట. గ్లోబల్ డిస్కషన్ అండ్ కొలాబరేషన్ చాలా అవసరం. సో ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ అనేవి ఇవి కూడా సరిపోవు గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయడానికి. కోఆపరేషన్ అనేది ఇట్ షుడ్ బి బెస్ట్ కమింగ్ ఫ్రమ్ ద కంట్రీస్. నేషనల్ స్ట్రాటజిక్ అండ్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి ప్రతి కంట్రీకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ HIV AIDS రెస్పాన్స్ ఇన్ ఆఫ్రికా, అక్కడ ఎలా అయితే జరిగిందో అలా. సో చైనా ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ గ్రీన్ ఎకానమీ. సో కొత్తగా
చైనా అనేది ఎకనామిక్ అడ్వాంటేజ్ కోసం గ్రీన్ ఎకానమీ మీద ఫోకస్ చేస్తుంది, ఎన్వైరన్మెంట్ మీద మాత్రమే కాదు. అండ్ ఇండియన్ కంపెనీస్ లైక్ అదానీ అండ్ రిలయన్స్ కూడా గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తున్నాయి, ప్రాఫిట్ మీద ఫోకస్ చేస్తున్నాయి, కార్బన్ మార్కెట్స్ మెకానిజమ్స్ని తీసుకొస్తూ ఉన్నా. మరి ఇండియాకి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఇండియా యొక్క పవర్ సెక్టర్ ఎమిషన్స్ చూసుకుంటే దే హ్యావ్ స్టాప్డ్ గ్రోయింగ్. పవర్ సెక్టర్ నుంచి చాలా మట్టుకి బేసికలీ మనం ఎమిషన్స్ని తక్కువ చేశాము బికాస్ ఆఫ్ ద రిన్యూవబుల్ ఎనర్జీ గ్రోత్. అండ్ ఈవెన్ విత్ ది ఎకానమిక్ గ్రోత్ పవర్ సెక్టర్ ఎమిషన్స్ అనేవి స్టేబుల్గానే ఉన్నాయి. అండ్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ని తీసుకొస్తున్నాం లైక్ పిఎం కుసుమ్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఫర్ అగ్రికల్చర్లో సబ్సిడీస్ ఇవ్వడానికి పంప్స్కి మిగతా వాటికి. అండ్ ఎలక్ట్రిక్ బస్సెస్ని తీసుకొస్తున్నాం ఫర్ పబ్లిక్ సపోర్ట్. సోలార్ పవర్డ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని తీసుకొస్తున్నాం. అండ్ ఇండియా యొక్క టార్గెట్ మీరు చూసుకుంటే దెర్ ఈస్ అ 50% ఎలక్ట్రిసిటీ షుడ్ కమ్ ఫ్రమ్ ది నాన్ ఫాసిల్ ఫ్యూయల్ రిసోర్సెస్ బై 2030. ఇది మన పంచామృత్ టార్గెట్. అండ్ ఆల్సో దీనికోసం మనం ఏం చేయాలి అని అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ తీసుకురావాలి. ఓకే, అండ్ సిమెంట్ అండ్ స్టీల్ లాంటి సెక్టర్స్లో కూడా క్లీనర్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ని తీసుకురావాలి. అండ్ వీ నీడ్ టు ప్రయారిటైజ్ ద ప్రాజెక్ట్స్ విచ్ ఫోకసెస్ ఆన్ కార్బన్ మార్కెట్స్ అండ్ అడాప్టేషన్ ఫినాన్స్. ఓకే, సో ద కీ టేక్అవే ఫ్రమ్ దిస్ ఆర్టికల్ ఏంటి అని అంటే ఇండియా అనేది ఇట్ షుడ్ నాట్ బి ద మోస్ట్ గ్లామరస్ ప్లేయర్, ఇంటర్నేషనల్గా గ్లామరస్ ప్లేయర్గా ఉండాల్సిన అవసరం లేదు, బట్ స్టడీగా ఉండాలి, స్టేబుల్గా ఉంటే సరిపోతుంది, ప్రాక్టికల్గా ప్రోగ్రెస్ని తీసుకురావాలి. ఈ అప్డేటెడ్ ఎన్డీసీసెస్ అండ్ ఎన్ఏపి ఏదైతే ఉంటుందో వీటి ద్వారా వీటిని ప్రాపర్గా మనం ఇంప్లిమెంట్ చేస్తే ఇండియా ఒక ఎగ్జాంపుల్గా ఉండొచ్చు క్లైమేట్ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్లో. వెల్ ప్లాన్డ్ ఇనిషియేటివ్స్ అండ్ ఫినాన్స్ డ్రివెన్ ఇంప్లిమెంటేషన్ తీసుకురావడం అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పేసి అంటున్నారనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, హౌ డూ మాన్సూన్స్ ఎఫెక్ట్ తమిళనాడు అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఇయర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఏదైతే ఉంటుందో ఒక 4 days ఎర్లీగా స్టార్ట్ అయింది అనమాట. సెకండ్ టైం ఇది, లాస్ట్ ఇయర్ కూడా అలానే స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి రెయిన్ఫాల్ అనేది ఇట్ ఇస్ 33% అబవ్ యావరేజ్. ఓకే, ఈ ఇయర్ కూడా సిమిలర్ థింగ్స్ వస్తాయి అని చెప్పేసి పాలసీ మేకర్స్ అనుకుంటున్నారు, మిథలాజిస్ట్ అంటుకుంటున్నారు అనమాట. ట్రెడిషనలీ పాలసీ మేకర్స్ ఏంటి అని అంటే ఎక్సెస్ రెయిన్ని గుడ్గా కన్సిడర్ చేస్తారు, బట్ క్లైమేట్ చేంజ్ అనేది హెవీ రెయిన్స్ని చాలా ఇంటెన్స్గా మార్చి ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ డిజాస్టర్స్ అండ్ ప్రాబ్లమ్స్. ఎక్సెస్ రెయిన్ అనేది ఎందుకు ప్రాబ్లం? అర్బన్ ఏరియాస్లో ఏమవుతుంది అని అంటే సిటీస్లో కాంక్రీట్ ఎక్కువ ఉంటుంది, ఆస్ఫాల్ట్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఇట్ విల్ నాట్ అబ్జర్వ్ వాటర్ క్విక్లీ. హెవీ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు ర్యాపిడ్గా ఒకే ఏరియాలో ఎక్కువ ర్యాపిడ్ రన్ ఆఫ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఓవర్వెల్మింగ్ ద డ్రైన్స్ అండ్ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉన్నాయి అనమాట. చాలా రీజియన్స్లలో లోవర్ లయింగ్ ఏరియాస్ అనేవి మునిగిపోతున్నాయి, ప్రాపర్టీస్ డ్యామేజ్ అవుతున్నాయి, పవర్ కట్స్ జరుగుతున్నాయి. ఓకే, దీనివల్ల డిసీజెస్ అనేవి కూడా వస్తున్నాయి ఓవర్ఫ్లో పెరగడం వల్ల. అండ్ కమింగ్ టు అగ్రికల్చర్, వాటర్ లాక్డ్ సాయిల్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ సఫకేట్ ద ప్లాంట్ రూట్స్ ఆల్సో. సీడ్స్ ఏవైతే మనం సో చేసామో అవి కూడా వాష్ అయిపోతాయి, టాప్ సాయిల్ అనేది రిమూవ్ అవుతుంది, ఫర్టిలిటీ అనేది పోతుంది ఆ పర్టికులర్ నేలలో. ఎక్సెస్ మాయిశ్చర్ అనేది ఉంటే ఫంగల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి క్రాప్స్కి, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, ఫర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. అగైన్ దట్ విల్ ఇంటర్న్ టు వాటర్ పొల్యూషన్. అండ్ ఆల్సో ఇట్ విల్ బ్రీడ్ మస్కిటోస్ ఆల్సో, ఎక్కువ వాటర్ నిలువ ఉంటే. అండ్ మలేరియా, డెంగ్యూ లాంటి డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ కూడా జరుగుతూ ఉంటుంది ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వస్తే. బిల్డింగ్స్ అనేవి వీక్ అవుతాయి, లైక్ బిల్డింగ్స్ యొక్క బేస్మెంట్ వాల్స్ అనేవి క్రాక్ అవుతుంటాయి, లీక్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ సాచురేటెడ్ సాయిల్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బ్రేక్. అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ కాస్ట్ కూడా ఉంటాయి, ఫార్మ్ ల్యాండ్స్ డిస్టర్బ్ అవుతాయి, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటిని రిపేర్ చేయించుకోవాలి. అగైన్ ఇట్ విల్ పుట్ సమ్ ఎకనామిక్ బర్డెన్. బిజినెస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డిస్రప్షన్స్ వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయి, ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి, సైకలాజికల్ స్ట్రెస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో వై తమిళనాడు ఈజ్ మోర్ వల్నరబుల్ అని అంటే 2 types ఆఫ్ మాన్సూన్స్ అనేవి ఈక్వల్గా ఎఫెక్ట్ చేస్తాయి తమిళనాడుని. ఒకవైపు సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎలా అయితే వస్తుందో నార్త్ ఈస్ట్ మాన్సూన్ కూడా దీన్ని అంతే ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో రెండు ఉండడం వల్ల రెండు ఓవర్లాప్ అయినప్పుడు హెవీ రెయిన్ఫాల్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో ముల్లా పెరియార్ డ్యామ్ గురించి మెన్షన్ చేశారు. సో 2-3 days నుంచి చూస్తున్నాం ముల్లా పెరియార్ డ్యామ్ గురించి వస్తూనే ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ, బట్ ముల్లా పెరియార్ ఈజ్ ఆపరేటెడ్ బై తమిళనాడు, గుర్తుపెట్టుకోండి. సో తమిళనాడు వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు టు ఇరిగేట్ ద ఫార్మ్ ఫీల్డ్స్. హెవీ రెయిన్ఫాల్ ఇన్ కేరళ విల్ ఫిల్ దిస్ పర్టికులర్ ముల్లా పెరియార్ డ్యామ్ అండ్ ఇట్ విల్ ఫోర్స్ ద తమిళనాడు టు రిలీజ్ ద వాటర్. ఓకే, సో వాటర్ ఫ్లోస్ ఇంటూ తమిళనాడు rivers and reservoirs will increase the flood risk in Tamil Nadu. That's where again it is creating a problem. సో దీనివల్ల మనకి ఏమవుతుంది,
తమిళనాడు ఆల్రెడీ సౌత్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ని ఫేస్ చేస్తూ ఉంటే, ఇంకోవైపు ఈ పర్టికులర్ వాటర్ వదలడం అనేది ఇంకో ప్రాబ్లం అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ముల్లా పెరియార్ డ్యామ్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ చదవాలి అనుకుంటే యూ కెన్ రీడ్ అబౌట్ ఇట్. డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, వై షుడ్ సీడ్లింగ్ ఈజ్ నాట్ అ సొల్యూషన్ టు ఢిల్లీస్ ఎయిర్ పొల్యూషన్ క్రైసిస్ అని సో టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ పేజ్లో ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో ఢిల్లీలో మనం క్లౌడ్ సీడింగ్ని తీసుకురావడం అనేది ఇట్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ది ఎయిర్ పొల్యూషన్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. సో వీల్ ట్రీట్ ఇట్ ఎస్ అ బిగ్ సొల్యూషన్. బట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు ఈ ఆర్టికల్లో అని అంటే, ఇట్ ఈస్ నాట్ అ రియల్ సొల్యూషన్. సో బేసికలీ దెర్ ఇస్ అ సైన్స్ బిహైండ్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ బీన్ మిస్యూజ్డ్ అని చెప్పేసానని చెప్తున్నారనమాట. ఓకే, ఢిల్లీ అండ్ నార్త్ ఇండియాలో బేసికలీ వింటర్ సీజన్స్లో త్రూ అవుట్ ద ఇయర్ వింటర్ సీజన్స్లో చాలా వర్స్ట్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అనేది ఉంటుంది. మాన్సూన్ అనేది ఎండ్ అవ్వగానే విండ్ అనేది చాలా వీక్గా అయ్యి ఇట్ విల్ స్టే ఇన్ ది ఎయిర్. ఓకే, ఇట్ విల్ స్టే స్టిల్ ఇన్ ది ఎయిర్. సో పొల్యూషన్ అనేది ఇట్ విల్ నాట్ మూవ్ అవే ఫ్రమ్ ద ఢిల్లీ. వింటర్ ఎయిర్ అనేది కూల్గా ఉంటుంది, డ్రై ఉంటుంది అండ్ ఇట్ విల్ క్యారీ ఓన్లీ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్. సో వాటర్ వేపర్ అనేది లేకపోవడం వల్ల పొల్యూషన్ విల్ నాట్ గెట్ వాష్డ్ అవే. ఓకే, వెదర్ అనేది స్టేబుల్గా ఉండదు కాబట్టి. అండ్ బికాస్ ఆఫ్ దిస్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో దే డోంట్ ఫార్మ్ ఈజీలీ. క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవ్వవు. రెయిన్ అనేది న్యాచురల్గా పడదు. రెయిన్ పడకపోతే పొల్యూషన్ అనేది ఇట్ విల్ గెట్ ట్రాప్డ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా ఉంది. అండ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉంటుందో సో దానివల్ల కొన్నిసార్లు వర్షం పడుతుంది, కానీ ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ అండ్ ఇట్ ఈస్ రేర్ సర్కమ్స్టాన్స్. హౌ క్లౌడ్ సీడింగ్ విల్ హెల్ప్ అస్? మరి క్లౌడ్ సీడింగ్ అనే ఈ టెక్నిక్ ఏదైతే ఉంటుందో ఇట్ నీడ్స్ ది ఎగ్జిస్టింగ్ క్లౌడ్. ప్రస్తుతం కూడా కొన్ని క్లౌడ్స్ ఉండాలి. సో క్లౌడ్స్ కొన్ని ఉంటేనే దాని నుంచి మనము వర్షాన్ని తీసుకురాగలుగుతాం. సో ఈవెన్ వెన్ క్లౌడ్ ఎగ్జిస్ట్, సైంటిస్ట్ ఆర్ నాట్ షూర్ క్లౌడ్ సీడింగ్ అనేది రిలయబుల్గా రెయిన్ఫాల్ని ఇంక్రీజ్ చేస్తుందా లేదా అనేది. ఇఫ్ ఇట్ డస్ రెయిన్, ఒకవేళ రెయిన్ని కురిపించినా పొల్యూషన్ని రెడ్యూస్ చేసినా ఈ పర్టికులర్ ఎఫెక్ట్ అనేది టెంపరీ ఎఫెక్టే, పర్మనెంట్గా మాత్రం సొల్యూషన్ కాదు. ఎందుకనంటే అక్కడ బేసిక్గా డ్రై వెదర్ ఉండడం వల్ల ఎయిర్ ఈజ్ నాట్ మూవింగ్ ప్రాపర్లీ, ఇట్ ఈస్ బీయింగ్ స్టాగ్నెంట్. మళ్ళీ 1-2 days తర్వాత మళ్ళీ పొల్యూషన్ అనేది తిరిగి వచ్చేస్తుంది. ఓకే, సో క్లౌడ్ సీడింగ్ అనేది ఇట్స్ జస్ట్ ఫ్లాషీ అండ్ షార్ట్ టర్మ్ సొల్యూషన్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. ఓకే, ఎలాగైతే స్మాగ్ టవర్స్ ఉన్నాయో, ఓకే వాళ్ళు స్మాగ్ టవర్స్ ఎలాగైతే రియల్ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయట్లేదు, సిమిలర్ వే క్లౌడ్ సీడింగ్ కూడా ఇట్ విల్ నాట్ ట్యాకిల్ ద రియల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ రిస్క్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ క్లౌడ్ సీడింగ్. క్లౌడ్ సీడింగ్ చాలా కెమికల్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది. కెమికల్స్ లైక్ సిల్వర్ అయోడైడ్, సాల్ట్. ఓకే, సో ఇవన్నిటిని వాటర్ని కండెన్స్ చేయడానికి క్లౌడ్ ఫార్మేషన్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ పర్టికులర్ సిల్వర్ అయోడైడ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అ క్రిస్టల్ స్ట్రక్చర్, ఐస్ లానే ఉంటుందన్నమాట. సో వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి అరౌండ్ ఇట్. సో దానివల్ల రెయిన్ అనేది పడుతుంది, స్నో ఫార్మేషన్ అనేది కూడా జరుగుతుంది అనమాట. బట్ స్మాల్ డోసెస్ అంటే తక్కువ రిస్కే ఉంటుంది, కానీ రిపీటెడ్గా దీన్ని యూజ్ చేయడం వల్ల సాయిల్ని, వాటర్ని అండ్ ప్లాంట్స్ని అండ్ మన హెల్త్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. ఇఫ్ క్లౌడ్ సీడింగ్ అనేది ఇఫ్ ఇట్ లీడ్స్ టు ద ఫ్లడ్స్ అండ్ డ్యామేజెస్, దట్ ఈస్ అనదర్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. లైక్ క్లౌడ్ సీడింగ్ వల్ల ఫ్లడ్స్ అనేవి వచ్చినా, మరీ ఎక్కువ వర్షం పడినా అగైన్ దట్ విల్ ఆల్సో డ్యామేజ్. ఓకే, ఒకవేళ అది క్లౌడ్స్ ఫార్మేషన్ జరగకపోతే అగైన్ దట్ ఈస్ అనదర్ డ్యామేజింగ్ థింగ్. లైక్ ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్స్ అనేవి హార్మ్ఫుల్. సో రిలయబుల్ రిజల్ట్ వస్తుందో లేదో అనేది తెలియదు. ఒకవేళ ఇచ్చినా మళ్ళీ 1-2 daysలో రిటర్న్ అవుతుంది. ఒకవేళ క్లౌడ్ సీడింగ్ బాగా పనిచేస్తే ఫ్లడ్స్ వస్తే ఎవరు రెస్పాన్సిబుల్? సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అసలు ఎయిర్ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? వెహికల్స్ నుంచి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ నుంచి, పవర్ ప్లాంట్స్ నుంచి, వేస్ట్ని బర్న్ చేసినప్పుడు, అగ్రికల్చర్ ఫైర్ అండ్ స్టబుల్ బర్నింగ్ నుంచి వస్తూ ఉంటుందన్నమాట. వింటర్ వెదర్లో ఈ ఎయిర్ పొల్యూషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి క్లౌడ్ సీడింగ్ బదులు రియల్ సొల్యూషన్స్ గురించి ఆలోచించాలి. ట్రాన్స్పోర్టేషన్ని క్లీనర్గా మార్చాలి, గ్రీనర్గా మార్చాలి, సస్టైనబుల్ ఎనర్జీని యూజ్ చేయాలి లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా తీసుకురావాలి. గ్రీన్ క్రాకర్స్ ఈ యొక్క గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వాడాలి. సో పీపుల్ ఆల్సో నీడ్ టు బీ యాక్టివ్. పీపులే చేస్తున్నారు ఇదంతా. సో స్టేట్స్ ఎంత రెస్పాన్సిబులే, పీపుల్ కూడా అంతే రెస్పాన్సిబుల్గా ఉండాలి. అర్బన్ ప్లానింగ్లో పొల్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా మనము ట్యాకిల్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఆథర్ చెప్తున్నారనమాట. సో క్విక్ ఫిక్స్ జిమ్మిక్స్ లాగా కాకుండా మనం లాంగ్ టర్మ్ అండ్ సస్టైనబుల్ అండ్ సిస్టమిక్ చేంజెస్ తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లౌడ్ సీడింగ్ అనేది ఒక క్విక్ ఫిక్స్ సొల్యూషన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ఎఫెక్టివ్ బట్ ఎథికలీ ఇట్ ఈస్ రాంగ్ ఆల్సో. ఎందుకంటే యూ ఆర్ వేస్టింగ్ పబ్లిక్ మనీ.
ఫాల్స్ హోప్ ఇస్తున్నారు, రియల్ టైంలో అది వర్క్ అవ్వట్లేదు. కాబట్టి ఇట్స్ ఎథికల్ కన్సర్న్ ఆల్సో. సో క్విక్ ఫిక్సెస్ బదులు వీ నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ లాంగ్ టర్మ్ అండ్ సస్టైనబుల్ సొల్యూషన్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. ఈజ్ పంజాబ్స్ స్టబుల్ బర్నింగ్ ప్రాబ్లమ్ రియలీ డిక్లైనింగ్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో ఏంది, ఇంతకుముందు మనం చూసాం స్టబుల్ బర్నింగ్ ఈజ్ ఆల్సో కాజ్ ఆఫ్ ద పొల్యూషన్ ఇన్ ఢిల్లీ అని చెప్పి. సో పంజాబ్ అనేది బేసిక్గా పంజాబ్లో ఎందుకు ప్రాబ్లం వస్తుంది అని అంటే, పంజాబ్ అనేది ఇట్ ఈస్ అ కీ గ్రెయిన్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అనమాట ఇండియాలో. సో హార్వెస్టింగ్ అనే తర్వాత, లైక్ ప్యాడీ హార్వెస్టింగ్ అయిన తర్వాత ఫార్మర్స్ ఆర్ లెఫ్ట్ విత్ ది స్టబుల్. దట్ ఈస్ స్టబుల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రాప్ యొక్క రెసిడ్యూ. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే టు క్లియర్ ద ల్యాండ్, ఫీల్డ్స్ని మళ్ళీ క్లియర్ చేయడానికి, కొత్త పంట పండించడానికి, వేయడానికి. ఓకే, సో దిల్ బర్న్ దిస్ స్టబుల్ అనమాట. ఓకే, ఈ పర్టికులర్ టైం ఏదైతే ఉంటుందో, ఈ స్టబుల్ బర్నింగ్ని చేసే టైం ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ టైం బిట్వీన్ హార్వెస్టింగ్ ద ప్యాడీ అండ్ సోయింగ్ ద వీట్. ఈ మిడిల్ టైంలో హార్వెస్ట్ అనేది అయిపోయినాక వెంటనే బర్న్ చేస్తూ ఉంటారనమాట. సో దిల్ సీ దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ మెథడ్. సో ఎందుకనంటే ఈ స్టబుల్ ద్వారా వాళ్ళకి ఏం ఏమి పాజిటివ్స్ అనేవి ఉండట్లేదు కాబట్టి. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే స్టబుల్ బర్నింగ్ అనేది ఇట్ ఈస్ కాజింగ్ ద పొల్యూషన్ ఇన్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఎస్పెషలీ పంజాబ్ అండ్ హర్యానా నుంచి ఈ పర్టికులర్ స్టబుల్ బర్నింగ్ నుంచి వచ్చే పొల్యూషన్ అంతా ఇట్ ఈస్ గోయింగ్ టు ఢిల్లీ అనమాట. ఢిల్లీ ఈజ్ ఆల్రెడీ అ ప్రాబ్లమ్, బేసికలీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉంది. దాంతోపాటు ఆ పొల్యూషన్ యొక్క ఇంటెన్సిటీ ఇంకా పెరిగిపోతుంది అనమాట. అండ్ ఆర్ స్టబుల్ బర్నింగ్ ఇన్సిడెంట్స్ డిక్లైనింగ్ అని అంటే గవర్నమెంట్స్ ఏం చెప్తున్నారు అని అంటే దే ఆర్ క్లెయిమింగ్ దాట్ ఫార్మ్ ఫైర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మెజర్స్ వల్ల తగ్గిపోయాయి. ఎందుకంటే మేము చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము అండ్ వీఆర్ సబ్సిడైజింగ్ ద మెషినరీ. ఈ క్రాప్ రెసిడ్యూని ఎలా మేనేజ్ చేయాలి, కొన్ని మెషినరీ ఉంటే మనం మేనేజ్ చేయొచ్చు. సో ఆ మెషినరీ కొనుక్కోవడానికి మేము సబ్సిడీస్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. పంజాబ్ గవర్నమెంట్ డేటా మీరు చూసుకున్నట్టయితే 2024లో 10,909 ఫార్మ్ ఫైర్స్ జరిగితే 2023లో 36,663, అంటే 2024లో తగ్గడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 70% డిక్లైన్ అనేది చూసాం. బట్ టోటల్ బర్న్డ్ ఏరియా మాత్రమే పెరిగింది. అంటే సో ద టోటల్ అమౌంట్ ఆఫ్ పీపుల్ హూ డిడ్ ద స్టబుల్ బర్నింగ్ హ్యావ్ డిక్రీస్డ్, కానీ ద ఏరియా వేర్ స్టబుల్ బర్నింగ్ హ్యాపెండ్ ఈజ్ రిమైనింగ్ ద సేమ్. 2023లో 19.14 lakh హెక్టార్స్లో జరిగితే 2025లో ఇన్ఫ్యాక్ట్ ఇంకెక్కువ 19.17 lakh హెక్టార్స్లో జరిగిందనమాట. అంటే ఫైర్ కౌంట్స్ తగ్గాయి బట్ ల్యాండ్ స్టిల్ బర్నింగ్ ద సేమ్. ఓకే, సో వై ద డేటా ఈస్ డిఫరింగ్? ఫైర్ కౌంట్స్ అనేవి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద శాటిలైట్ డిటెక్షన్ అనమాట. థర్మల్ ఇమేజింగ్ చేస్తూ ఉంటారు, శాటిలైట్ నుంచి వచ్చిన ఇమేజరీ బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. బట్ శాటిలైట్స్ ఏంటి అని అంటే ఒక పర్టికులర్ ఏరియా నుంచి ఫ్యూ అవర్స్ మాత్రమే అక్కడ నుంచి అవి పాస్ అవుతూ ఉంటాయి, త్రూ అవుట్ ద డే అవి అబ్జర్వ్ చేయలేవు. సో కాబట్టి ఒకవేళ అవి లేని టైంలో బేసికలీ స్టబుల్ బర్నింగ్ చేస్తే దట్ పర్టికులర్ క్యాప్చర్స్ విల్ బి మిస్డ్ బై ద శాటిలైట్, రైట్? అండ్ హేజ్ ఆర్ క్లౌడ్స్ అనేవి ఒక్కొక్కసారి క్లౌడ్స్ ఉన్నప్పుడు ఎక్కువగా శాటిలైట్ యొక్క డైరెక్షన్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట, డిటెక్షన్ అనేది బ్లాక్ అయిపోతుంది. అండ్ ఫార్మ్స్ అనేవి చాలా చిన్నగా ఫ్రాగ్మెంటెడ్గా ఉండడం వల్ల షార్ట్ డ్యూరేషన్లో ఈజీగా బర్న్ అవుతాయి, కాబట్టి వాటిని డిటెక్ట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ శాటిలైట్ వచ్చేలోపే, నెక్స్ట్ టైం శాటిలైట్ పాస్ అయ్యేలోపే ఒక్కొక్కసారి ఆ పర్టికులర్ బర్నింగ్ ప్రాసెస్ అనేది మొత్తంగా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మనం యూజ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో టు డిటెక్ట్ ద స్టబుల్ బర్నింగ్ హ్యాపెనింగ్ ఈజ్ ఆల్సో అ ప్రాబ్లమేటిక్ ఏరియా. ఓకే, సో బర్న్ట్ ఏరియా ఎస్టిమేషన్ ఈజ్ మోర్ అక్యురేట్ నవ్. సో ఈ బర్న్ట్ ఏరియా ఎస్టిమేషన్ చేయడం ఇంకా ఈజీ అయిపోయింది రాదర్ దాన్ శాటిలైట్. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే ఆప్టికల్ సెన్సార్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆప్టికల్ సెన్సార్స్ని యూజ్ చేసి బర్న్డ్ ఏరియా ఎక్కడెక్కడ ఉంది అని మనం చెక్ చేస్తే ఇంకా ఈజీగా కనుక్కోగలుగుతాం. సో ఈ ఆప్టికల్ సెన్సార్స్లో ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, దట్ ఈస్ Sentinel-2. ఓకే, ఈ Sentinel-2 అనేది ఏం చేస్తుంది అని అంటే డిస్కలరేషన్ని బట్టి, బర్న్ స్కార్స్ని బట్టి డిటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఆప్టికల్ సెన్సార్స్ని యూజ్ చేసి. సో లార్జ్ బర్న్ట్ ఏరియా డస్ నాట్ ఆల్వేస్ మీన్ మోర్ పొల్యూషన్ ఎమిషన్స్. దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఎక్కువ ఏరియాని బర్న్ చేస్తున్నాము అని అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ వచ్చినట్టు కాదు. మెనీ బర్న్స్ ఆర్ లో ఇంటెన్సిటీ. ఓకే, సమ్ టైమ్స్ పార్షియల్ ఫైరింగ్ జరిగినప్పుడు తక్కువ ఇంటెన్సిటీ ఆఫ్ పొల్యూషనే వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ద ఏరియా దట్ వీ హ్యావ్ కవర్డ్ ఫర్ స్టబుల్ బర్నింగ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఎంత ఇంటెన్సిటీతో మనం దాన్ని కాలుస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఫైర్ ఇంటెన్సిటీ, ఫ్యూయల్ లోడ్, ఎంత ఫ్యూయల్ని అక్కడ వేసి మనం దాన్ని బర్న్ చేస్తున్నాము, ఎంత టైం వరకు మనం బర్న్ చేస్తున్నాము, ఇవి మ్యాటర్స్ రాదర్ దాన్ ద ఏరియా వేర్ ద స్టబుల్ బర్నింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే,
సో ద వే ఫార్వర్డ్ దట్ దే ఆర్ గివింగ్ ఇస్, ఒకవైపు శాటిలైట్ డేటాను కూడా మనం యూజ్ చేయాలి, ఇంకోవైపు మనము ఈ పర్టికులర్ ఆప్టికల్ సెన్సర్స్ని కూడా యూజ్ చేయాలి, గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి. సో దట్ రెండు చేసినప్పుడు ఏమవుతుంది అంటే మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనం డిటెక్ట్ చేయొచ్చు. సో ఒక అట్లీస్ట్ ఎఫెక్టివ్ రిపోర్ట్ అనేది మనకి వస్తుందన్నమాట. ఓకే, ఐ హోప్ యు హవ్ అండర్స్టూడ్. సో లైఫ్ ఆఫ్టర్ మాస్టెక్టోమీ, నావిగేటింగ్ ఛాలెంజెస్, హెరాల్డింగ్ న్యూ బిగినింగ్స్ అని చెప్పేసి సైన్స్ పేజ్లో ఈ ఆర్టికల్ రావడం జరిగింది. సో స్టెప్ బై స్టెప్ దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇండియా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్లో అండ్ ఎర్లీ డిటెక్షన్లో చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. సర్వైవల్ రేట్స్ ఏవైతే ఉంటాయో బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి చాలా మట్టుకు ఇంప్రూవ్ అవుతున్న ట్రెండ్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, సో ఫిజికల్ రికవరీ మాత్రమే కాదు, ఎమోషనల్ రీహాబిలిటేషన్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నాం, బాడీ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది, కంపాషనేట్ సపోర్ట్ అనేది ఇవ్వగలుగుతున్నాం. ఓకే, సో మరి మాస్టెక్టమీ అని ఈ పర్టికులర్ ఆర్టికల్లో హెడ్లైన్లో మనకు మెన్షన్ చేసింది కదా, వాట్ ఈజ్ ఇట్? సో ఇట్ ఈస్ అ సర్జికల్ రిమూవల్ ఆఫ్ వన్ ఆర్ బోత్ ద బ్రెస్ట్స్ అనమాట. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ రిమూవల్, సర్జికల్ రిమూవల్ ఆఫ్ వన్ ఆర్ బోత్. ఓకే, ఐదర్ వన్ ఆర్ బోత్ ద బ్రెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని ట్రీట్ చేస్తామన్నమాట. సో బేసిక్గా విమెన్ ఎవరైతే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో, ఎవరికైతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందో వాళ్ళల్లో ఈ సర్జికల్ రిమూవల్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో విమెన్కి బ్రెస్ట్ అనేవి ఎమోషనల్ అండ్ సోషల్ సిగ్నిఫికెన్స్ ఇస్తాయి. సో ఇట్ ఈస్ అ బేసికలీ సింబల్ ఆఫ్ ఫెమినిటీ, ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ మదర్హుడ్, ఇట్స్ అ సింబల్ ఆఫ్ ఐడెంటిటీ, మనందరికీ తెలిసిందే. సో చూసింగ్ ద మస్టెక్టోమీ ఈజ్ బోత్ అ సర్వైవల్ డెసిషన్, ఇంకొకటి ఏంటంటే పర్సనల్ ఎమోషనల్ లాస్ కూడా. we know how basically breasts are very important in a women life. So that's where is surgical removal anedi, it is an emotional dealing also for them. Okay, so mastectomy tarvata, so physical scars evaithe untayo that will be visible in their body. So first thing is physical scars evaithe untayo wala body meeda alane visible ga untayi, and danto paatu with in their heart emotional scars kuda untayi. So because that particular part of their body have some emotional connection to them. So basically women social activities నుంచి withdraw అవుతారు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ నుంచి అవాయిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బికాస్ దే హ్యావ్ దట్ ఎమోషనల్ కన్సర్న్. బికాస్ ఆ పర్టికులర్ బ్రెస్ట్ పార్ట్ని మొత్తానికి సర్జికల్గా రిమూవ్ చేసినప్పుడు డెఫినెట్లీ దే విల్ ఫీల్ some kind of prejudices or stereotypic behavior, all they will face some kind of stereotypical behavior from others, kabatti they'll avoid the family gatherings, social activities ki velakunda untaru, self conscience ekku ayipotundi. Okay, so there will be a fear of judgment from others. So basically they'll have a worry about how other perceive their changed body. And also intimacy challenges kuda untai, intimacy challenges kuda untai. సో క్యాన్సర్ అయినా, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అయినా, మాస్టెక్టోమీ అనే ఈ పర్టికులర్ ప్రొసీజర్ అయినా వాళ్ళ ఎమోషనల్ అండ్ సెక్షువల్ రిలేషన్షిప్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో సెక్షువల్ రిజెక్షన్ని బేసికలీ గురవుతారేమో అని వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. దే మే గెట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద పార్ట్నర్స్ ఆల్సో. అండ్ కమింగ్ టు ద కౌన్సిలింగ్, సో ఈ పర్టికులర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఇంటిమెసీ ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే కౌన్సిలింగ్ ఎవరికైతే పేషెంట్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే కాకుండా వాళ్ళ స్పౌసెస్ ఎవరైతే ఉంటారో అండ్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. ఓపెన్ కమ్యూనికేషన్ అనేది వాళ్ళ యొక్క ఇంటిమెసీని రీబిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ కేర్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ క్రియేట్ అ కంపాషనేట్ ఎన్వైరన్మెంట్ ఆల్సో. అయితే బేసికలీ ఫిజికల్గా వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? సో దెర్ ఆర్ సమ్ కామన్ ఇష్యూస్ లైక్ స్టిఫ్నెస్ అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సమ్టైమ్స్ నమ్నెస్ ఉంటుంది, సమ్టైమ్స్ స్వెల్లింగ్ అనేది ఉంటుంది ఆ పర్టికులర్ ఏరియాలో. అండ్ దీనికోసం ఫిజియోథెరపీ, ఆర్మ్ ఎలివేషన్ టెక్నిక్స్, జెంటిల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేపిస్తూ ఉంటారు వాళ్ళతో. అండ్ లైఫ్ స్టైల్లో వాళ్ళ డైట్ రిలేటెడ్, బ్యాలెన్స్డ్ డైట్ రిలేటెడ్ థింగ్స్ అనేవి వాళ్ళ లైఫ్లో అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మోడరేట్ లెవెల్లో ఎక్సర్సైజ్ చేయాలి వాళ్ళు. అండ్ ఆల్సో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అనేది అవసరం. అండ్ ఆల్సో ఆంకాలజీ ఫాలోఅప్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ లాంగ్ టర్మ్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ని తీసుకురావాలి వాళ్ళ లైఫ్లో. కాన్షియస్గా ఏది తిన్నా కాన్షియస్గా ఉండాలి, హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి. సో వాట్ ఆర్ ద ప్రాక్టికల్ స్టెప్స్ వీ కెన్ యాక్చువల్లీ అడాప్ట్ టు మేక్ దెమ్ రికవర్ ఈజీలీ? సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, వాట్ ఆర్ ద ప్రాక్టికల్ స్టెప్స్? సో ద ఫస్ట్ థింగ్ అమాంగ్ దిస్ పర్టికులర్ ప్రాక్టికల్ స్టెప్ ఈస్ reconnecting socially.
రికనెక్టింగ్ సోషలీ. మెల్లిమెల్లిగా వాళ్ళు ఏం చేయాలనంటే ఈవెన్ ఆఫ్టర్ దిస్ సర్జికల్ ప్రొసీజర్ సో స్మాల్ గ్యాదరింగ్స్లో పార్టిసిపేట్ చేయడం మొదలు పెట్టాలి. దే హ్యావ్ టు బిలీవ్ అండ్ దే హ్యావ్ టు ఫస్ట్ గో టు ద ట్రస్టెడ్ ఫ్రెండ్స్. ఎవరైతే వాళ్ళని బులీ చేయరో, ఎవరైతే వాళ్ళని జడ్జ్ చేయరో అలాంటి వాళ్ళతో కాంటాక్ట్ ఉండాలన్నమాట. అండ్ ఆల్సో బేసికలీ యూ నీడ్ టు డిక్లైన్ ద ఇన్విటేషన్స్ ఆల్సో. సమ్ అన్నోన్ పర్సన్స్ ఆర్ స్ట్రేంజర్స్ నుంచి ఇన్విటేషన్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు డిక్లైన్ ఇట్ until you're comfortable. And second thing what they can do is navigating the intimacy. So open communication అనేది అవసరం పార్ట్నర్తో. సో దే హ్యావ్ టు షేర్ దర్ ఫీలింగ్స్, ఫియర్స్, నీడ్స్. సో కన్సిడర్ అగైన్ ఐ టోల్డ్ యూ కౌన్సిలింగ్లో కపుల్కి కూడా స్పౌస్కి కూడా కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. ఎమోషనల్ క్లోజ్నెస్ని మళ్ళీ రీబిల్డ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. So they can continue that sexual intimacy. And third important thing is family involvement. So family involvement ante enti, we have to educate family. సో ఫ్యామిలీకి ఎమోషనల్గా ఫిజికల్ రికవరీ, ఆ పర్టికులర్ పేషెంట్ యొక్క ఫిజికల్ రికవరీ కోసం ఫ్యామిలీ సపోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి కౌన్సిలింగ్ ప్రొసీజర్స్లో ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది ఇట్స్ అ నీడ్ ఆఫ్ ది అవర్. అండ్ ఆల్సో ఎంపథీ ఇస్ సంథింగ్, ఇన్కల్కేషన్ ఆఫ్ ఎంపథీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ నీడెడ్. ఆ కంపాషనేట్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ పేషెంట్కి హెల్ప్ చేస్తుంది టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎమోషనల్ స్ట్రెస్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెల్ఫ్ కంపాషన్. సో కంపాషనేట్ ఎన్వైరన్మెంటే కాదు, సెల్ఫ్ కంపాషన్ అనేది వెరీ వెరీ నీడెడ్. ఎందుకనంటే ఆ పర్టికులర్ ప్రొసీజర్ తర్వాత ద బాడీ విల్ గెట్ ఫ్లాటెండ్, స్టిఫ్నెస్ అనేది ఉంటుంది బాడీలో. కాబట్టి యాజ్ దర్ ఈస్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్ టువర్డ్స్ ద బ్రెస్ట్ ఫర్ ద విమెన్, కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ ద సర్జికల్ ప్రొసీజర్, సో బేసికలీ విమెన్ నీడ్ టు యాక్సెప్ట్ దేర్ బాడీ యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్. జెంటిల్ ఎక్సర్సైజెస్ చేయాలి, సెల్ఫ్ కేర్ తీసుకోవాలి, ఓకే, మిర్రర్ ఎక్సర్సైజ్ చేయాలి. సెల్ఫ్ కంపాషన్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రొఫెషనల్ సపోర్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫిజియోథెరపీ కానివ్వండి, న్యూట్రిషన్ కోసం కౌన్సిలింగ్ తీసుకోవడం, మెంటల్ హెల్త్ సపోర్ట్, అండ్ ఆల్సో సమ్ గైడెన్స్ అండ్ బిలాంగింగ్నెస్ని పెంచుకోవడానికి సమ్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ని బిల్డ్ చేసుకోవాలి. ఓకే. సో దీస్ ఆర్ ద సమ్ ప్రాక్టికల్ స్టెప్స్ ఆ పర్టికులర్ పేషెంట్ కెన్ అడాప్ట్ అనమాట. ఓకే. సో మరి ఆర్ దర్ ఎనీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఆప్షన్స్? సో బేసికలీ ఈ సర్జరీలో సిలికాన్ ఇంప్లాంట్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. అండ్ ఆల్సో ఆటోలాగస్ రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉంటారు యూజింగ్ సమ్ టిష్యూస్. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ దిస్ టెక్నికల్ డీటెయిల్స్ అవెవర్. ఓకే. సో ఇంకొకటి ఏంటి అని అంటే అవేర్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మాస్టెక్టోమీ అనేది బాడీ షేప్ని చేంజ్ చేస్తుంది కాబట్టి ఇట్ నీడ్స్ కరేజ్, ఇట్ నీడ్స్ యాక్సెప్టెన్స్, ఇట్ నీడ్స్ సెల్ఫ్ కంపాషన్, ఇట్స్ నీడ్స్ స్పిరిట్ ఫ్రమ్ ది ఇండివిజువల్, అండ్ ఇట్ నీడ్స్ ద రెసిలియన్స్. కాబట్టి దానికి రిలేటెడ్ అవేర్నెస్ తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఆ పేషెంట్ ఆ పర్టికులర్ ఇష్యూ నుంచి ఈజీగా గో త్రూ అయ్యి బయటకు వచ్చేస్తారు. రైట్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. Comprehensive support after child's long stay at ICU is often missing, says experts. సో ఎవరైతే చిల్డ్రన్ లాంగ్ స్టేస్, ఐసీయూలో లాంగ్ స్టేస్ని చేస్తూ ఉంటారు, లైక్ ఐసీయూలో చాలా రోజులు ఉంటారో, సో పోస్ట్ కమింగ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ఐసీయూ వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉంటాయన్నమాట ఇమీడియట్లీ ఆఫ్టర్ లీవింగ్ ది హాస్పిటల్. సో బేసికలీ సర్వైవల్ ఈజ్ ఓన్లీ ద ఫస్ట్ స్టెప్. సో మనకు తెలిసిందే ఐసీయూ నుంచి బయటికి వచ్చారు అని అంటే డెఫినెట్లీ ది సర్వైవల్ thing is very very important. So that is the first step. Kani the full recovery of the child will take many months. Kabatti even after coming out of the ICU equal kind of concern and treatment anedi very very important anamata. Okay. So recent times lo we are seeing something called as post intensive care syndrome anamata. సో ఈ పర్టికులర్ సిమ్టమ్ అనేది సో చైల్డ్ యొక్క ఫిజికల్, కాగ్నిటివ్, సైకలాజికల్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్కి గురవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ చైల్డ్ సర్వైవ్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ గాట్ అటాక్డ్ విత్ డెంగ్యూ, దీనివల్ల మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అయిందనుకోండి ఆ పర్టికులర్ పర్సన్కి, ఆర్ బ్రెయిన్ హెమరేజ్ వచ్చిందనుకోండి, సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ద రికవరీ, సో ఐసీయూ నుంచి బయటికి వచ్చిన తర్వాత, సో బేసికలీ దట్ పర్టికులర్ పర్సన్ నీడ్ టు బికమ్ ఫిజికలీ వెరీ వెరీ స్ట్రాంగ్. ఓకే. బట్ స్టిల్ ఒక పర్టికులర్ యాంగ్జైటీ, ఫీలింగ్ ఆఫ్ సపరేషన్, ఇవన్నీ ఆ పర్టికులర్ పర్సన్లో అలానే ఉంటాయన్నమాట. సో దే విల్ హ్యావ్ అ స్ట్రగుల్ టు గో బ్యాక్ టు ద స్కూల్ అగైన్. అండ్ దెర్ ఈస్ అన్ అబ్జర్వేషన్ విచ్ ఇస్ కోటెడ్ ఇన్ దిస్ ఆర్టికల్. ఏంటి అని అంటే 10-20% చిల్డ్రన్ ఎవరైతే ఐసీయూ బెడ్స్ నుంచి బయటకు వచ్చేస్తారో దే ఆర్ షోయింగ్ దిస్ పిక్ సిండ్రామ్ అనమాట.
అంటే మైల్డ్ ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు, లైక్ యాంగ్జైటీ ఇష్యూస్, స్లీప్ ఇష్యూస్, పానిక్ అటాక్స్ ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, అండ్ ఆఫ్టర్ ది ఐసీయూ ఇఫ్ స్ట్రక్చర్లీ అనలైజ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దే ఫేస్, ఒకటి వచ్చేసి ఫిజికల్ ఛాలెంజెస్ అనమాట. సో సమ్ టైమ్స్ దే ఫీల్ ఫటీగ్ ఆర్ సమ్ టైమ్స్ దే ఫీల్ వీక్. ఓకే, ఫీడింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, లాంగ్ టర్మ్ డిపెండెన్స్ అనేది ఇట్ విల్ క్రియేట్ సమ్ ఎమోషనల్ డ్యామేజ్ టు దెమ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ కాగ్నిటివ్ ఛాలెంజెస్ ఉంటాయి. సో మెమరీ లాసెస్ ఉంటాయి, ఒక్కొక్కసారి మెమరీ ల్యాప్సెస్ ఉంటాయి. ఓకే, సో they'll have or they'll face some difficulties while doing the school work. అండ్ సమ్ చిల్డ్రన్ ఏంటి అని అంటే వాళ్ళ ఐక్యూని కూడా కోల్పోతూ ఉంటారనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సమ్ సైకలాజికల్ అండ్ ఎమోషనల్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఓకే, సో లైక్ యాంగ్జైటీ, స్లీప్ డిస్టర్బెన్సెస్, పానిక్ అటాక్స్, ఎమోషనల్ బిహేవియరల్ చేంజెస్ ఉండడం, ఫియర్ ఎక్కువ అవ్వడం, ఎగ్జాషన్ అనేది ఉండడం. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ they'll see. అండ్ సమ్ సోషల్ ఛాలెంజెస్ని కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అంటే they'll feel isolated. ఓకే, సో బేసికలీ ఏలియనేటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ they'll have that difficulty to reintegrate into the society or into the school or to their friends. ఓకే, సో ఇవన్నీ చెప్పడానికి కొన్ని స్టడీస్ని ఈ పర్టికులర్ ఆర్టికల్లో కోట్ చేశారు. సో థాయిలాండ్ బేస్డ్ స్టడీ ప్రకారం సో 82% చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, సో ఎవరైతే ఐసీయూ నుంచి బయటకు వచ్చారో అట్లీస్ట్ ఒక అబ్నార్మల్ ఏరియా అనేది ఉంటుంది, లైక్ వెదర్ ఫిజికల్ ప్రాబ్లమ్ ఆర్ కాగ్నిటివ్ ప్రాబ్లమ్ ఆర్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ ఆర్ సోషల్ ప్రాబ్లమ్. ఎక్కువ మందికి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అకార్డింగ్ టు ది స్టడీ మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ 82% ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ ఫేసింగ్ ది బేసికలీ అబ్నార్మల్ అండ్ ఫిజికల్ ఛాలెంజెస్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సిస్టమిక్ రివ్యూ ప్రకారం ఒక 31 స్టడీస్ నుంచి తీసుకున్న డేటా ప్రకారం మనం చూస్తే సో ఓవర్ 88% ఆఫ్ ద చిల్డ్రన్ సమ్ సైకలాజికల్ ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేస్తున్నారు, అట్లీస్ట్ ఆఫ్టర్ ది ఐసీయూ ఎవరైతే 15 years బిలో ఉన్నారో వాళ్ళైనా. సో ఈ పర్టికులర్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో ఫిజికల్ వీక్నెస్ అనేది మనము విత్ ఇన్ డేస్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎర్లీగా అబ్జర్వ్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు రికవర్ అవ్వగలుగుతారు. ఓకే, సో ఎస్పెషలీ ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే సో ఫిజికల్ వీక్నెస్ అనేది ఐసీయూ నుంచి బయటకు వచ్చాక కొన్ని రోజులకే కనిపిస్తుంది. కాగ్నిటివ్ ఛాలెంజెస్ అనేవి వాళ్ళు హోంవర్క్స్ చేసుకునేటప్పుడు ఆర్ కాగ్నిటివ్ యాక్టివిటీస్ చేసినప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది. ఎమోషనల్ ఇష్యూస్ అనేవి విత్ ఇన్ 1 or 2 weeks మనకు కనిపిస్తాయి. అండ్ ఇంటర్వెన్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటిని డిటెక్ట్ చేసి ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది మనం తీసుకొస్తే లైఫ్ లాంగ్ స్ట్రగుల్స్ని వాళ్ళు ఫేస్ చేయకుండా ఉంటారు. సో రికవరీలో భాగంగా మెడికల్ ఫాలోఅప్ అనేది అవసరం. అంటే రెగ్యులర్గా చెకప్స్కి తీసుకెళ్ళాలి, ఫిజియోథెరపీస్ చేస్తూ ఉండాలి, డెవలప్మెంట్ అసెస్మెంట్స్ ఇవ్వాలి, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. సో చిల్డ్రన్ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్న చిల్డ్రన్ ఉంటారో వాళ్ళు అండ్ పేరెంట్స్ అండ్ ఆల్సో ద ఫ్రెండ్స్ దే నీడ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ టు దెమ్, ఎమోషనల్ సపోర్ట్. అండ్ ఆల్సో సమ్ క్లినిక్స్ని డెవలప్ చేయాలి. ఓకే, వీక్లీ ఫాలోఅప్స్ అనేవి ఎంకరేజ్ చేయాలి. సో ఇవన్నీ మనం తీసుకొచ్చినట్టయితే డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఇష్యూస్ లేకుండా ఉంటారు. అండ్ ఆల్సో దే హ్యావ్ టు బీ రీఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద స్కూల్. సో మెడికల్ టీమ్స్తో అండ్ టీచర్స్తో ఫ్యామిలీస్తో కొలాబరేట్ చేసి వాళ్ళ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి వర్క్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దే బేసికలీ వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనేది కల్పించాలి, లైక్ అటెండెన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లో 2 చెకప్స్కి వెళ్ళినప్పుడు స్కూల్స్ డెఫినెట్లీ వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేయకుండా చూసుకోవాలి. అండ్ దే హ్యావ్ టు గెట్ ఎంకరేజ్డ్ విత్ సోషల్ స్కిల్స్, దే హ్యావ్ టు గెట్ సపోర్ట్ ఫర్ ది కమ్యూనికేషన్. అండ్ పాలసీ లెవెల్ ఇంటర్వెన్షన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో టెలి హెల్ప్ లైన్ నంబర్స్ సో వాళ్ళకి తీసుకురావాలి. అండ్ డెడికేటెడ్ పీడియాట్రిక్ రీహాబిలిటేషన్ టీమ్స్ని మనం డెవలప్ చేయాలి ఆర్ తీసుకురావాలి. అండ్ ఫాలోఅప్ గైడ్లైన్స్ అనేవి తీసుకురావాలి, లైక్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వాలి, లైక్ ఫాలోఅప్ చెకప్స్ ఎన్ని రోజుల తర్వాత, వీక్కి ఎన్నిసార్లు, ఇవి ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అయ్యేలాగా కూడా మనం చూసుకోవాలన్నమాట. సో ఐ హోప్ యూ హవ్ అండర్స్టాండ్. ఏం లేదు, సింపుల్. ఐసీయూ నుంచి బయటకు వచ్చిన చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో లాంగ్ టర్మ్లో డిఫికల్టీస్ని ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫిజికల్ ఛాలెంజెస్, ఎమోషనల్ ఛాలెంజెస్, సోషల్ ఛాలెంజెస్, కాగ్నిటివ్ ఛాలెంజెస్ ఇలా ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. కాబట్టి వాట్ వీ నీడ్ టు డూ ఇస్ అన్ intervention from family, intervention from the hospital, intervention from the medical teams, intervention from the state, and intervention from the fellow students also, like fellow friends also. So దానికోసం కొన్ని స్టెప్స్ అనేవి అవసరం అని చెప్పేసి డిస్కస్ చేసాం. సో దట్ వాజ్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ 3 articles. సో ట్రై సర్వీసెస్ టు గెట్ సిస్టమ్స్ ప్లాట్ఫామ్ ఫర్ 79,000 crores అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట.
సో ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ హెడెడ్ బై ద డిఫెన్స్ మినిస్టర్. రిమెంబర్, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ని హెడ్ చేసేది ఎవరు అంటే డిఫెన్స్ మినిస్టరే. సో ప్రస్తుతం ఉన్న డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. సో దే మే హ్యావ్ మెట్ రీసెంట్లీ అండ్ హ్యాస్ అప్రూవ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెవరల్ న్యూ మిలిటరీ పర్చేస్. ఆల్మోస్ట్ 79,000 crore వర్త్ మిలిటరీ పర్చేసెస్ని చేయబోతున్నారనమాట. ఓకే, మనం ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి సమ్ పవర్ఫుల్ అండ్ హెల్దీ అండ్ లెటాలిటీ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వెపన్స్ అనేవి అందబోతున్నాయి. సో డిఫెన్స్ మినిస్ట్రీ ఏం చెప్పారు అని అంటే ఈ అప్రూవల్స్ అనేవి 3 సర్వీసెస్కి, న్యూ సిస్టమ్స్ని, న్యూ ప్లాట్ఫామ్స్ని, ఓకే, అండ్ న్యూ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ని క్రియేట్ చేస్తాయి. దిస్ విల్ హెల్ప్ దెమ్ టు ఫైట్ అండ్ టు మూవ్ అండ్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ ఫర్ ద ఇండియన్ ఆర్మీ ఏం తీసుకుంటున్నారు అని అంటే ఇండియన్ ఆర్మీ కోసం నాగ్ మిసైల్ సిస్టమ్ MK2, ఓకే, దీన్ని నామీస్ అని కూడా అంటామన్నమాట. అండ్ గ్రౌండ్ బేస్డ్ మొబైల్ ఎలీనెట్ సిస్టమ్ ఇదొకటి. అండ్ హై మొబిలిటీ వెహికల్స్. సో ఇవేమో ఇండియన్ ఆర్మీ కోసం. అయితే ఈ నాగ్ మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆర్మీకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఎనిమీ ట్యాంక్స్ని, బంకర్స్ని అండ్ హెవీలీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ నుంచి మనం కాపాడుకోవడానికి, సో వాళ్ళని అటాక్ చేయడానికి నాగ్ మిసైల్ సిస్టమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. GBMES ఏం చేస్తుంది అని అంటే ఆర్మీకి ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ సిగ్నల్ అండ్ డివైసెస్ని వాళ్ళు ట్రాక్ చేయగలుగుతారు, ఎనిమీ డివైసెస్ని. HMVs ఏవైతే ఉన్నాయో ఇవి లాజిస్టికల్ సపోర్ట్ని ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ కమింగ్ టు ఇండియన్ నేవీకి ఏమి ఇస్తున్నారు? ఇండియన్ నేవీకి LPDs, ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాగ్స్ అని అంటాం అనమాట. ఇవేం చేస్తాయనంటే నేవీ యొక్క ఆంఫీబియస్ వార్ఫేర్ ఎబిలిటీని పెంచుతాయి. ఓకే, ఈ షిప్స్ అనేవి ఏం చేస్తాయనంటే దే విల్ హెల్ప్ ఇండియా కండక్ట్ ద జాయింట్ ఆపరేషన్స్. సో ఇండియన్ ఆర్మీతో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కలిసి ఏదైనా ఆపరేషన్స్ తీసుకురావడానికి LPDs అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట. అండ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్సెస్ని ప్రొవైడ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి. డిజాస్టర్ రిలీఫ్ని తీసుకురావడానికి కూడా హెల్ప్ చేస్తాయి అనమాట. అండ్ ఆల్సో దీంతో పాటు అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పిడోస్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో అండ్ ఆల్సో దీంతో పాటు ఎలక్ట్రానికల్, ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సర్చ్ అండ్ ట్రాక్ సిస్టమ్స్, స్మార్ట్ అమ్యునిషన్స్, ఇలా డిఫరెంట్ థింగ్స్ని ఇండియన్ నేవీకి ఇచ్చారు. ఎయిర్ ఫోర్స్కి వచ్చేసి CLRTS అంటే కొలాబరేటివ్ లాంగ్ రేంజ్ టార్గెట్ సాచురేషన్ ఆర్ డిస్ట్రక్షన్ సిస్టమ్ని ఇచ్చారనమాట. సో ఈ పర్టికులర్ సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ కెన్ టేక్ ఆఫ్ అండ్ ఇట్ విల్ ల్యాండ్ ఆటోమేటికలీ. ఈ పర్టికులర్ సిస్టమ్ దానంతలో అదే టేక్ ఆఫ్ అవుతుంది, అదే ఆటోమేటిక్గా ల్యాండ్ అవుతుంది అనమాట. దానికే నేవిగేషన్ సిస్టమ్ అనేది క్యాపబిలిటీస్ అనేవి ఉంటాయి. సో దానంతలో అదే ఇట్ కెన్ ఫైండ్ ద టార్గెట్స్, సో డెలివర్ ద పేలోడ్స్ అండ్ ప్రిసైజ్గా అటాక్ చేస్తుంది, సిమిలర్ టు ద రోబోట్, రైట్. అండ్ ఇట్ ఈస్ డిజైన్డ్ టు ఇంప్రూవ్ ద ఎయిర్ ఫోర్స్ క్యాపబిలిటీ. ఇలా డిఫరెంట్ ఎక్విప్మెంట్ని వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. సో దట్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ సో బేసికలీ ఇంప్రూవింగ్ their capabilities in different fields. Okay, next, DCGI brings in stricter norms for tracking supply chain of high risk solvents అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో ఏంటి అని అంటే డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఒక న్యూ డైరెక్టివ్ని ఇచ్చారు, that to introduce some stricter rules or stricter monitoring, digital monitoring for tracking something called as supply chain of high risk solvents. high risk solvents ఏవైతే ఉంటాయో వాటి యొక్క సాల్వెంట్స్ని, ఈ సాల్వెంట్స్ని సప్లై చైన్స్ ఏవైతే ఉంటాయో హై రిస్క్ సాల్వెంట్స్ యొక్క సప్లై చైన్స్ని ట్రాకింగ్ చేయడానికి ఒక స్ట్రిక్ట్ డిజిటల్ మానిటరింగ్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ మానిటరింగ్ అనేది దేని ద్వారా అవుతుంది అని అంటే ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ONDLS అని అంటాం, ఆన్లైన్ నేషనల్ డ్రగ్ లైసెన్సింగ్ సిస్టమ్ అని అంటాం. ఈ డిజిటల్ మానిటరింగ్ అనేది చేస్తారనమాట. ఈ డెసిషన్ ఎందుకు వచ్చింది అని అంటే మనకు తెలుసు రీసెంట్గా సో 5 years అండర్ ఉన్న ఒక 20 children మధ్యప్రదేశ్లో చనిపోయారు. కాబట్టి ఆఫ్టర్ టేకింగ్ సమ్ కెమికలీ ఓరియంటెడ్ సమ్ కఫ్ సిరప్స్ని తాగడం వల్ల. అండ్ ఇన్వెస్టిగేషన్స్లలో తేలింది ఏంటి అని అంటే అందులో కెమికల్ దట్ ఈస్ డైఇథిలైన్ గ్లైకోల్ అనేది ఉంది అని చెప్పేసి. సో డైఇథిలైన్ గ్లైకోల్ అనేది ఏంటి? సో ఇట్ ఈస్ అ టాక్సిక్ వన్, ఇట్ ఈస్ అ పాయిజనస్ వన్. దీనికి స్వీట్ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్ విల్ మేక్ ఇట్ డేంజరస్ ఇఫ్ కన్జ్యూమ్డ్ అన్నోయింగ్లీ ఆల్సో. ఇట్ ఈస్ కలర్లెస్ ఉంటుంది. ఇది ఫ్రీక్వెంట్గా న్యూస్లో వచ్చింది కాబట్టి దీని నుంచి స్టాటిక్ అడిగే అవకాశాలు ఉంటుంది. ఈ డైఇథిలైన్ గ్లైసోల్ అనేది కలర్లెస్ ఉంటుంది, ఆర్డర్లెస్ ఉంటుంది, స్వీట్ ఇన్ టేస్ట్ ఉంటుంది, టాక్సిక్ ఉంటుంది. అండ్ దీన్ని మెయిన్లీ ఇండస్ట్రియల్ సాల్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటారనమాట.
అయితే ఈ ONDLS ఏదైతే ఉంటుందో ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్స్ సింగిల్ విండో సిస్టమ్గా పనిచేస్తుంది. సో బేసికలీ దిస్ విల్ అప్లై ఫర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ లైసెన్సెస్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మెయిన్లీ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్కి ఏదైనా లైసెన్సింగ్ ఇవ్వాలన్నా మ్యానుఫ్యాక్చరింగ్ పర్మిషన్స్ ఇవ్వాలన్నా దీంట్లో పర్మిషన్ తెచ్చుకోవాలన్నమాట. సో వేరియస్ సర్టిఫికేట్స్కి కూడా దాని హెల్ప్ అనేది మనం తీసుకోవాలి. ఓకే, అండ్ ఇట్ ఆల్సో దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్ అథారిటీస్కి కూడా హెల్ప్ చేస్తుంది టు ట్రాక్ అండ్ ప్రాసెస్ ది అప్లికేషన్స్, ట్రాన్స్పరెన్సీని బిల్డ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దట్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే, సో ఈ డై ఇథైలిన్ గ్లైకోల్ యొక్క ఫీచర్స్ అనేవి ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఆల్సో దట్ ONDLS దీని గురించి తెలుసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద 2 important points from this particular article. And coming to the next article, India and Bhutan review security cooperation border management అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఆర్టికల్, ఇండియా అండ్ భూటాన్ రీసెంట్గా థింఫులో ఒక మీటింగ్ని కండక్ట్ చేసుకున్నారు. థింఫు ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ క్యాపిటల్ ఆఫ్ భూటాన్. October 16th నుంచి October 17th మధ్యలో అయిందనమాట. సో దే హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద బార్డర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ కోఆపరేషన్ గురించి మాట్లాడుకున్నారనమాట. సో కీ పాయింట్స్ ఏం మాట్లాడుకున్నారు అని అంటే, బైలేటరల్ సెక్యూరిటీ కోఆపరేషన్ అనేది తీసుకొద్దామని అనుకున్నారు. అంటే బోత్ ద కంట్రీస్ సేఫ్టీ అండ్ పీస్ బార్డర్ రీజన్స్లో సేఫ్టీ అండ్ పీస్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి దాని గురించి మాట్లాడుకున్నారు. బార్డర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నారు. లైక్ సో మొబైల్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్పిల్ఓవర్ ఎఫెక్ట్స్, లైక్ వెన్ ఫోన్ సిగ్నల్స్ ఫ్రమ్ వన్ కంట్రీ క్రాస్ ఇంటూ అనదర్, సో దట్ విల్ కాస్ అ స్పిల్ఓవర్ ఎఫెక్ట్, దట్ విల్ కాస్ ఎ ప్రాబ్లమ్. దాని గురించి మాట్లాడుకున్నారు. ఫ్యూచర్లో ఒక రోడ్ మ్యాప్ ఉండాలి ఇంటిగ్రేటెడ్ చెక్ పాయింట్కి సంబంధించి అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకున్నారు. బౌండరీస్లో పిల్లర్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అది మాట్లాడుకున్నారు. క్రాస్ బార్డర్ మూమెంట్ని ఎలా మేనేజ్ చేయాలి దాని గురించి కూడా మాట్లాడుకున్నారనమాట. సో ఇంటర్నల్ సెక్యూరిటీలో బార్డర్ ఇష్యూస్లో బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది. నార్మల్గా మనకి నార్త్ ఈస్టర్న్ రీజన్స్లో ఎక్కువ ఇన్ఫిల్ట్రేషన్స్ జరుగుతూ ఉంటాయి, లైక్ మైగ్రెంట్స్ వస్తూ ఉంటారు. అండ్ కమింగ్ టు ది ఏరియాస్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్, అక్కడ కూడా ఇన్ఫిల్ట్రేషన్స్ అనేవి వాంటెడ్ ఇన్ఫిల్ట్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. అండర్ గ్రౌండ్ ఏరియాస్ నుంచి వస్తూ ఉంటారు ఫ్రమ్ పాకిస్తాన్. సో ఈ 2 ఏరియాస్లో ఎక్కువ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. బట్ కమింగ్ టు మయన్మార్ ఆల్సో విల్ సీ ఇష్యూస్. బట్ భూటాన్లో చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి మనకు ఉన్నాయి. సో కానీ హవెవర్ దే ఆర్ టేకింగ్ అప్ వేరియస్ స్టెప్స్ ఆల్సో. ఓకే, వాళ్ళు కెపాసిటీ బిల్డింగ్ గురించి కూడా మాట్లాడుకున్నారు, ఎస్పెషలీ అబౌట్ ద భూటాన్ పోలీస్. సో అవుట్కమ్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ ఈ డెలిగేషన్స్ వర్ సాటిస్ఫైడ్. ఈ డెలిగేషన్స్తో మనకు వచ్చిన అవుట్కమ్ అనేది వీఆర్ సాటిస్ఫైడ్ అనమాట. ఓకే, సో దిస్ వాజ్ ద 14th ఇండియా భూటాన్ బార్డర్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ మీటింగ్. గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ మీటింగ్ వచ్చేసి 2019లో హెల్డ్ అయింది. ఈ పర్టికులర్ మీటింగ్ అనేది 14th మీటింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద స్టాటిక్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఇండియా అండ్ భూటాన్ ఆర్ షేరింగ్ ఆల్మోస్ట్ 699 కిలోమీటర్ లాంగ్ బార్డర్ అనమాట. సో ఏమేమి స్టేట్స్ ఉంటాయి అని అంటే, రిమెంబర్ దిస్ నిమానిక్, దట్ ఈస్ సాబ్, భూటాన్ సాబ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, భూటాన్ సాబ్. ఎస్ అంటే సిక్కిం, ఏ అంటే అస్సాం, ఇంకో ఏ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, ఇంకోటి వచ్చేసి బెంగాల్. ఓకే, సో ఈ పర్టిక్యులర్ థింగ్ అనేది ప్రిలిమ్స్ లెవెల్లో మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ ఆర్టికల్, రైట్? నెక్స్ట్ ఆర్టికల్, పీయూష్ గోయల్ హోప్స్ ఫర్ ఇండియా US ట్రేడ్ డీల్ ఇన్ నియర్ ఫ్యూచర్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇండియన్ కామర్స్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు he said that he'll be hopeful about India and US signing a trade deal soon అని చెప్పేసి. ఈ పర్టికులర్ డిస్కషన్స్ అనేవి దే ఆర్ ఆన్ గోయింగ్ డిస్కషన్స్. అక్కడ ఈ పర్టికులర్ మాటలు అనడం జరిగింది అనమాట. సో వేర్ హీ సెడ్ దిస్, ఈ పర్టికులర్ మాటలు ఎక్కడ మాట్లాడడం జరిగింది, ఈ స్టేట్మెంట్స్ని ఎక్కడ ఇవ్వడం జరిగింది. సో మిస్టర్ గోయల్ మేడ్ ది స్టేట్మెంట్స్ ఇన్ బెర్లిన్ జర్మనీలో ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో అక్కడికి ఒఫీషియల్గా విజిట్ అయ్యారు. ఓకే, సో బేసికలీ అక్కడ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, UNCTAD, ఈ పర్టికులర్ బాడీ ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏమన్నారు, ఎవరిని కలిసారు కాదు. UNCTAD అనే ఈ పర్టికులర్ బాడీ యొక్క మీటింగ్లో ఆయన కలిసారు. 16th సెషన్ మీటింగ్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది అని అంటే, సో బేసికలీ జెనీవా, స్విట్జర్లాండ్లో జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ ఈ UNCTAD అంటే ఏంటో మనకు తెలియడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో UNCTAD అనే ఈ బాడీ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇది ఒక పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అనమాట.
దీన్ని మనము యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 1964లో ఎస్టాబ్లిష్ చేసుకున్న ఒక పర్టికులర్ యుఎన్ రిలేటెడ్ బాడీ అనమాట. ఇదేం చేస్తుంది అంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, సో డెవలపింగ్ కంట్రీస్కి గ్లోబలైజ్డ్ ఎకనామీలో ఫేర్ ఛాన్స్ ఉండాలి, ఎఫెక్టివ్ రిసోర్సెస్ అందాలి అని చెప్పేసి దానికోసం స్ట్రైక్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్ విల్ గివ్ సమ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అనాలిసిస్, కన్సెన్సస్ బిల్డింగ్ని ప్రొవైడ్ చేస్తుంది, ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. సో దట్ వీ కెన్ అచీవ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో యుఎన్ సెక్రటేరియట్లో ఇది భాగం అనమాట. సో ఇట్ విల్ రిపోర్ట్ టు ద యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అండ్ ఆల్సో ఎకోసాక్ ఏదైతే ఉంటుందో దానికి కూడా రిపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ టిల్ హియర్. అయితే మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ యుఎన్ సీటాడ్ పబ్లిష్ చేసే ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏంటో తెలియాలి. ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ని ఇది సో పబ్లిష్ చేస్తుంది అనమాట. దీంతో పాటు వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంది. ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ రిపోర్ట్ అనేది కూడా రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ 3 పర్టికులర్ రిపోర్ట్స్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు రిలీజ్ చేస్తారంటే యుఎన్ సీటాడ్. ఓకే, సో ఫర్ ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేది దాని యొక్క ఫస్ట్ మీటింగ్ అనేది జెనీవాలో జరగడం జరిగింది, స్విట్జర్లాండ్లో. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడే ఉంటాయి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ యుఎన్ సీటాడ్. Now let's go to another article. Modi to participate in ASEAN meet virtually drops Malaysia travel plan అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ డిసైడెడ్ నాట్ టు ట్రావెల్ మలేషియా. 47th ఆసియాన్ సమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని వెళ్ళకూడదు అని డిసైడ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ ఈ మీటింగ్ అనేది October 26 to 28 మధ్యలో ఉండింది. బట్ హీ క్యాన్సల్డ్ దిస్ పర్టికులర్ విజిట్. అంటే ఈయన వర్చువల్గా మీటింగ్లో ఇన్వాల్వ్ అవుతానని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, త్రూ సోషల్ మీడియా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఆసియాన్ సమిట్ అనేది ఇట్ ఈస్ అ యాన్యువల్ డిప్లొమాటిక్ ఈవెంట్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఒక 10 సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఈ పర్టికులర్ ఆసియాన్ మెంబర్స్గా ఉంటారనమాట. హూ ఆర్ దోస్ 10 ఆసియాన్ మెంబర్స్? వియత్నాం, కంబోడియా, లావోస్, ఇండోనేషియా. సో ఇలా 10 మెంబర్స్ ఉంటారు. హూ ఆర్ దోస్ 10 మెంబర్స్? ఆసియాన్లో ఉన్న 10 మెంబర్ కంట్రీస్ ఏంటి? దానికి ఏమైనా నిమానిక్ ఉందా మీరు గుర్తుపెట్టుకోవడానికి? సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఏదైనా నిమానిక్ మీరు మెన్షన్ చేస్తే వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, రైట్? సో ఇది క్యాన్సిల్ అయింది అని చెప్పేసి ఈ చిన్న అప్డేట్. ఇక్కడ మనకు కావాల్సింది ఎందుకు క్యాన్సిల్ అయింది ఏంటి ఇవన్నీ కాదు. సో వాట్ ఈజ్ ఆసియాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో బేసికలీ హీస్ గోయింగ్ టు అటెండ్ ఇట్ వర్చువల్ సమిట్ అనేది ఉండబోతుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే సో మలేషియా ట్రావెల్ ప్లాన్ అనేది కూడా ఉంది. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ నాట్ ట్రావెల్ టు ఉండింది, ఇప్పుడు క్యాన్సిల్ అయింది. హీ విల్ నాట్ ట్రావెల్ టు మలేషియా. సో 47th ఆసియాన్ సమిట్ అనేది మీట్ అవ్వట్లేదు, వర్చువల్గా మీట్ అవుతానని చెప్పారు అంతే. ఇక్కడ మీకు తెలియాల్సింది 10 నేషన్స్ ఏంటి, ఆసియాన్ యొక్క బేసిక్స్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. దట్స్ ఇట్. సో ఫైనల్ ఆర్టికల్స్ ఇక్కడ మనకి ఈ 2 ఆర్టికల్స్ ఇంపార్టెంట్, నాట్ దిస్. ఓకే, సో యూపీఐ లీడ్స్ ఇన్ పేమెంట్ వాల్యూమ్, ఆర్టీజీఎస్ వాల్యూ, డెబిట్ కార్డ్స్ డీల్, డిప్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? దిస్ ఇస్ అకార్డింగ్ టు ఆర్బీఐ రిపోర్ట్ అనమాట. సో ఆర్బీఐ గివ్స్ సంథింగ్ కాల్డ్ యాజ్ పేమెంట్ సిస్టమ్స్ రిపోర్ట్. ఎవరు రిలీజ్ చేస్తారు ఈ పర్టికులర్ రిపోర్ట్ని అని అడుగుతారు. సో దిస్ ఈజ్ రిలీజ్డ్ బై ఆర్బీఐ అండ్ దిస్ ఈజ్ బై యాన్యువల్ రిపోర్ట్. ఫర్ ఎవ్రీ 6 months ఒకసారి దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. ఇండియాస్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ అనేవి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మేజర్ గ్రోత్ని చూసాయి, మన అందరికీ తెలిసిందే. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్యాలెండర్ ఇయర్ 2019 to 2024, సో టోటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి 3,248 crore ట్రాన్సాక్షన్స్ ఉండేవి 2019లో. 2024కి వచ్చేసి 20,849 crore వర్త్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. అంటే టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2,830 lakh crores. అండ్ డిజిటల్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ అకౌంటెడ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ దిస్ పర్టికులర్ గ్రోత్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే యూపీఐ ఏదైతే ఉంటుందో యూపీఐలో కూడా లాట్ ఆఫ్ గ్రోత్ అనేది మనం చూసాము. యూపీఐ ఇస్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ స్మాల్ వాల్యూ పేమెంట్స్ అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేసుకున్నాం. అయితే యూపీఐకి సంబంధించిన డేటా ఇందులో మెన్షన్ చేస్తుంది. యూ కెన్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్, నేను రౌండప్ చేసిన ఆ పారాగ్రాఫ్స్ని చదువుకోండి. అక్కడ మీకు ఏదైనా రిలవెంట్ అండ్ గుర్తుపెట్టుకోగలను అని తెలిసిన ఇన్ఫర్మేషన్ని ట్రై టు నోట్ ఇన్ యువర్ నోట్స్, బికాస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడగరు. దే లాస్క్ ఇన్ ద మెయిన్స్. ఓకే, డైరెక్ట్గా క్వశ్చన్ అడగరు, బట్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ సబ్స్టాన్సియేషన్ పార్ట్. అండ్ ఇంకొకటి నెఫ్ట్ ట్రాన్సాక్షన్ గురించి ఈ పర్టికులర్ పారాగ్రాఫ్స్లో ఉంది. యూ కెన్ కోట్ డౌన్ దట్ పర్టికులర్ స్టాట్స్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. అండ్ ఆర్టీజీఎస్ గురించి కూడా ఉంది, డెబిట్ కార్డ్స్ గురించి కూడా ఉన్నాయి. ఓకే,
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా మనకి ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఇట్ విల్ హార్డ్లీ టేక్ 5 minutes. If you can find any relevant stat that helps you in remembering and sustaining the information in your brain for the longer period, try to note it down in your notes. అంటే సో నేనేం చెప్తాను అని అంటే ఏవైనా స్టాట్స్ ఆర్ సబ్స్టాన్షియేషన్స్ ఆర్ వాల్యూ అడిషన్స్ సో మనం గుర్తుకు పెట్టుకోగలము అంటేనే గుర్తుపెట్టుకోవాలి, అన్నెసెసరీ బర్డెన్ని క్రియేట్ చేసుకోవద్దు. ఓకే, నంబర్స్ ఏవైతే ఈజీగా ఉంటాయో అండ్ మనకి చాలా ఫెమిలియర్గా ఉన్న నంబర్స్, మన ఫోన్ నంబర్స్, మన డేట్ ఆఫ్ బర్త్, సో అలాంటివి ఎక్కువగా అలాంటివి పిక్ చేసుకొని వాటిని మాత్రమే నోట్స్లో రాసుకోండి. సో దట్ మీకు ఫైనల్గా రివిజన్కి కానీ వాటి యొక్క యూసేజ్కి కానీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా రష్యన్ క్రూడ్ ఇంపోర్ట్స్ ఇన్ అక్టోబర్ రిమైన్స్ రోబస్ట్. ఓకే, సో అకార్డింగ్ టు మెరిటైమ్ డేటా అండ్ అనలిటికల్ ప్రొవైడర్ కెప్లర్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ అండ్ ఇట్ ఈస్ టు బీ స్ట్రాంగెస్ట్ ఇన్ అక్టోబర్ 2025 ఆల్సో. సో కరెంట్లీ ఇండియా ఎంత ఇంపోర్ట్ చేసుకుంటుంది అని అంటే ఆల్మోస్ట్ 1.8 million barrels. సో ఇది మంత్లీయా కాదు, పర్ డే మనం ఎన్ని బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ని అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, అండ్ ఆల్సో సెప్టెంబర్లో ఆల్మోస్ట్ 250,000 barrels per day తీసుకునే వాళ్ళని దెర్ ఇస్ అ డ్రాస్టిక్ ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. సో రష్యన్ క్రూడ్ ఆయిల్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే సో ప్రస్తుతం ఉన్న టోటల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 34% రష్యా నుంచే వస్తుందన్నమాట. ఎందుకు మనం అక్కడి నుంచే తీసుకుంటున్నాము అని అంటే బికాస్ రష్యాన్ ఆయిల్ మీద కంపెనీస్ మీద లాట్ ఆఫ్ శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి డ్యూ టు ద వార్. సో వాళ్ళ నుంచి ఎవరు కొనట్లేదు. సో కాబట్టి రష్యా మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి టు సేవ్ ద మనీ అండ్ ట్రేడ్ డెఫిసిట్ని తగ్గించుకోవడానికి మన బిఓపి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా స్టేబుల్గా మెయింటైన్ చేయడానికి సో మనం ఈ డెసిషన్ అనేది తీసుకుందాం అనమాట. కానీ వీఆర్ గెటింగ్ ప్రెషర్స్ ఫ్రమ్ ద యుఎస్ శాంక్షన్స్ వేయడం జరిగింది, టారిఫ్స్ వేయడం జరిగింది. ఓకే, రష్యన్ ఆయిల్ మీద శాంక్షన్స్ వేసింది ఈరోజు చూసాం. అండ్ దాంతోపాటు 50% టారిఫ్స్ మన మీద వేయడం జరిగింది. ఇలాంటి ఇష్యూస్ని మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, సో ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ సో అక్టోబర్లో కూడా ద ట్రెండ్ ఇస్ ద సేమ్, ఇంకా ఇంక్రీజ్ అయింది ద ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా అండ్ ఆల్మోస్ట్ ఇట్ కాంట్రిబ్యూట్స్ 34% ఆఫ్ ద టోటల్ ఇంపోర్ట్స్. ఓకే, with this we have completed the discussion of all the important articles from today's newspaper. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ give your feedback to the comment box. Definitely I would love to read it. Okay, next class lo malli kaludam. Until then, take care, bye bye and keep smiling.